అమ్మగారు, స్వామీజీ గారు వచ్చారండి అంటూ మహల్ మధ్యలో నిలబడి కేకవేసింది పనమ్మాయి పార్వతి. 5.5 అడుగుల ఎత్తు, 10,000 రూపాయలు ఖరీదు చేసే పట్టుచీర, ఒంటినిండా నగలతో రాజతర్పం వట్టిపడేలా రెడీ అయిన రాజేశ్వరీదేవి హుందాగా మెట్లు దిగుతూ వచ్చింది. ఆవిడే మహల్ యజమాని. చెప్పండి స్వామీజీ, వచ్చిన పనేంటో అంటూ మహారాణి కుర్చీలో కూర్చొని అడిగింది రాజేశ్వరీదేవి. 2 ఏళ్ల బట్టి చెబుతూనే ఉన్నాను కదా రాజేశ్వరీదేవి, మీ ఒక్కగానొక్క కొడుక్కి ఈ ఏడాది పెళ్లి చేయకపోతే ప్రాణగండం ఉందని. అంటూ అసహనంగా రాజేశ్వరీదేవి వైపు చూశాడు స్వామీజీ. చెప్పారు స్వామీజీ, కానీ నా కొడుక్కి పెళ్లి వయసు రాలేదు కదా, అందుకే ఆగిపోయాను అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చింది. 25 ఏళ్ల ప్రాయం పెళ్లికి వయసు కాదని ఎవరు చెప్పారు రాజేశ్వరి? ఇప్పటి వరకు మీరు భయపడతారని చెప్పలేదు, కానీ మీ కొడుక్కి అవివాహ గండం ఉంది అంటూ కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు స్వామీజీ. ఏంటి స్వామీజీ మీరు చెప్పేది? అంటూ కంగారుగా అడిగింది రాజేశ్వరీదేవి. అవును, 25 ఏళ్లు దాటిన తర్వాత పెళ్లి కాలేదంటే నీ కొడుక్కి ప్రాణగండం ఉంది అంటూ సూటిగా చెప్పాడు. మరి దీనికి పరిష్కారం ఏంటి స్వామీజీ? అంటూ కళ్ళు చిన్నవి చేసి అడిగింది రాజేశ్వరీదేవి. దాని పరిష్కారం నీ కొడుక్కి పెళ్లి చేయటం అంటూ బదులిచ్చాడు స్వామీజీ. సరే, చేసేస్తాను అంటూ స్థిరంగా చెప్పింది రాజేశ్వరీదేవి. స్వామీజీ గంభీరంగా నవ్వుతూ, నీ కొడుక్కి 2 భార్యల యోగముంది రాజేశ్వరి. రెండో భార్యకే వారసుడు పుడతాడు, మొదటి భార్యకి వారసుడిని కనే యోగమే లేదు అంటూ ఎంతో నమ్మకంగా అనుభవం ఉన్నవాడిలా చెప్పాడతడు. 2 పెళ్లిళ్లు చేయాలా? అంటూ మొహం చిట్లించి చూసింది రాజేశ్వరి. అసలే ఆవిడకు ఆస్తులు అంతస్తులు మక్కువ. ఒక కోడలు వస్తే ఎలా రాజ్యమేలాలో ముందే స్కెచ్ గీసుకుంది. స్వామీజీ 2 కోడళ్ళొస్తారని చెప్పగాని జీర్ణించుకోవడం కష్టంగానే ఉంది రాజేశ్వరీదేవికి. అవును అంటూ స్థిరంగా చెప్పాడు స్వామీజీ. అలాగే స్వామీజీ, మీరు చెప్పినట్టే చేస్తాను. నాకు మాత్రం వారసుడు కావాలి అంటూ అప్పటికప్పుడు కొత్త పన్నాగం పండింది. స్వామీజీ మాటలు ఎన్నో ఏళ్లబట్టి నమ్ముతుంది రాజేశ్వరీదేవి. ఇప్పుడు కూడా ముందు వెనుక ఆలోచన చేయకుండా ఆయన మాటలను అనుసరించింది. స్వామీజీకి గౌరవంగా సంభావన సమర్పించి తక్షణమే పెళ్లిళ్ల పేరయ్యను పిలిపించింది. ఆగమేఘాల మీద రాజేశ్వరీదేవి ముందు వాలిపోయాడు పేరయ్య. చెప్పండమ్మా రాజేశ్వరమ్మ, మీకు ఏ విధంగా సహాయపడగలను అంటూ అతని ఊతపదంతో వచ్చిన పని మొదలుపెట్టాడు పేరయ్య. నా కొడుక్కి సంబంధం చూడాలి పేరయ్య. ఒక మధ్యతరగతి సంబంధం చూసి చెప్పు అంటూ ఆదేశాలు జారీ చేసింది రాజేశ్వరీదేవి. అమ్మా, మరి బాబుగారికి ఇష్టమో లేదో అంటూ నసిగాడు పేరయ్య. నా మాట నా కొడుకు ఎప్పుడు కాదనడు. అయినా నీ ముందే ఇప్పుడే చెప్పిస్తానుండు అంటూ వెనక్కి తిరిగి కృష్ణ అంటూ మృదుగాంభీరంగా పిలిచింది రాజేశ్వరీదేవి. వస్తున్నానమ్మా అంటూ షర్ట్పై బ్లేజర్ వేసుకుని తల్లి ముందుకు వచ్చి నిలబడ్డాడు కృష్ణ. రాజేశ్వరీదేవికున్న ఏకైక కొడుకు కృష్ణ. ఎప్పుడూ ఎదురు చెప్పలేదు తల్లికి. చిన్నప్పట్నుంచి ఆవిడ ఎంత చెప్తే అంతే అతనికి. తల్లి తర్వాతే ఎవరైనా. ఆ నమ్మకంతోనే పేరయ్యకి అనుమానం తీరేలా కొడుకునడిగింది రాజేశ్వరీదేవి. కృష్ణ, నీకోసం అమ్మాయిని చూశాను, పెళ్లి చేసుకుంటావా అంటూ అడిగింది. నీ ఇష్టమమ్మా, నువ్వు ఎవరిని చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటాను అంటూ తల్లివైపు ప్రేమగా చూశాడు కృష్ణ. చూసావా పేరయ్య, అది నా కొడుకంటే అంటూ కొడుక్కి మెటికలు విరిచింది రాజేశ్వరీదేవి. అమ్మా, నాకు ఆఫీస్లో వర్క్ ఉంది, వెళ్ళనా అంటూ సౌమ్యంగా అడిగాడు కృష్ణ. నువ్వు వెళ్ళు నాన్నా అంటూ కొడుకుని పంపేసింది రాజేశ్వరీదేవి. రాజేశ్వరిదేవమ్మా, బాబు కూడా ఉంటే అమ్మాయి ఫోటో చూపించి ఉండేవాడిని కదా అంటూ తన సంచిలో నుండి ఒక అమ్మాయి ఫోటో తీశాడు పేరయ్య. అవసరం లేదు, నేను చూస్తే చాలు అంటూ పేరయ్య వైపు మింగేసేలా చూసింది రాజేశ్వరీదేవి. ఒకవేళ కొడుకు ఆ ఫోటో చూసి పెళ్లికి ముందే అమ్మాయి మీద మనసు పారేసుకొని రాజేశ్వరీదేవి మాట వినడేమో అని ఆవిడ ముందు అంచనా. అర్థమైందమ్మా అంటూ బెదిరి అమ్మాయి ఫోటో రాజేశ్వరీదేవి చేతికిచ్చాడు పేరయ్య. ఆ ఫోటోను తీక్షణంగా చూసింది రాజేశ్వరి. ఒడ్డు పొడువు బానే ఉంది, లంగా ఓణిలో పద్ధతిగా ఉంది, కానీ అందం మరీ ఎక్కువ ఉందని మనసులోనే అనుకుందావిడ. పేరయ్య, వేరే అమ్మాయిలు లేరా అంటూ ముఖంలో భావాలను దాచి అడిగింది రాజేశ్వరీదేవి. ఉన్నారమ్మా,
కానీ మీ మహల్కి తగ్గట్టు మీరు చెప్పిన నియమాలకి తగ్గట్టు అణుకు ఉన్న మధ్యతరగతి అమ్మాయి అని చూపించాను. అంటూ నమ్మకంగా చెప్పాడు పేరయ్య. ఫోటో నుండి చూపు మరల్చకుండా వివరాలేమైనా తెలుసా? అంటూ అడిగింది రాజేశ్వరీదేవి. పేరు మౌనిక అమ్మ. రామయ్య జానకమ్మల ఏకైక కుమార్తె. స్తోమతకి తగ్గట్టు 10వ తరగతి వరకే చదువుకుంది. ముందు వెనుక ఎవరూ లేని కుటుంబం. మీరు ఏం చెప్పినా తల ఊపేస్తారనుకోండి. అంటూ పళ్ళెకిలించాడు పేరయ్య. వాళ్లతో మాట్లాడు. రేపు వాళ్ళింటికి వస్తున్నామని చెప్పు అంటూ గంభీరంగా చెప్పి భర్త గదిలోకి వెళ్ళింది రాజేశ్వరీదేవి. రాజేశ్వరీదేవి భర్త ప్రతాప్ ఏడాది క్రితం జరిగిన యాక్సిడెంట్ కారణంగా అప్పటి నుండి మంచంపై అచేతనంగా పడున్నాడు. ఏమండి అంటూ పిలిచింది రాజేశ్వరీదేవి. మూసున్న కళ్లను తెరిచి చూశాడు ప్రతాప్. ఆమె గొంతులో గర్వం చాలా క్లియర్గా వినిపించిందతనికి. నడుములో దోపిన తాళాల గుత్తి తిప్పుతూ ప్రతాప్ మంచం చుట్టూ తిరిగింది రాజేశ్వరీదేవి. అతను ఆవిడ చేసేవి చూస్తున్నాడు తప్ప ఏమీ మాట్లాడలేదు. ఎలా మాట్లాడగలడు? నోటి మాట కూడా పడిపోయింది మరి. ఆ ఇంట్లో ఆయన్ని ఎవరూ పట్టించుకోరు, పనమ్మాయి పార్వతి తప్ప. చూసావా మిస్టర్ ప్రతాప్, మన కొడుక్కి పెళ్లి చేస్తున్నాను. అది కూడా నా ఇష్టంతో చేస్తున్నాను. నువ్వు చూస్తూ ఉండు అంటూ వికటాటహాసంగా నవ్వసాగింది రాజేశ్వరీదేవి. మనుషుల కంటే ఆస్తంటే మక్కువని ఆలస్యంగా తెలుసుకున్న ప్రతాప్ ఆస్తి మొత్తం రాబోయే వారసులకి చెందేలా రాసేశాడు. ఇప్పుడు ఆ ఆస్తిని సాధించుకోవడానికి ఆమె ఎత్తులు వేస్తుంది. భర్త తనకి వ్యతిరేకంగా ప్రవర్తించాడని ఆవిడే ప్రతాప్కి యాక్సిడెంట్ చేయించి మంచం పాలు చేసింది. విర్రవీగుతున్న భార్యను చూసి ప్రతాప్లో ఒక విరక్తి నవ్వు వచ్చింది. ప్రతాప్, నువ్వలా నవ్వి ఇంతవరకు తెచ్చుకున్నావు, మర్చిపోకు అంటూ వార్నింగ్ పాస్ చేసింది రాజేశ్వరీదేవి. ఆయనలో అదే నవ్వు కొనసాగింది. చూస్తూ ఉండు, వారసుడు రాగానే అనవసరంగా ఉన్న వాళ్లందర్నీ తొలగించేస్తాను అంటూ కసిగా పళ్ళు నూరింది రాజేశ్వరీదేవి. అతనిలో ఎలాంటి తణుకు బెణుకు దరిచేరలేదు. ఆవిడ బెదిరింపులను నిర్లక్ష్యంగా చూశాడు. చెప్పడం మర్చిపోయాను ప్రతాప్, నీ కొడుక్కి 2 పెళ్ళిళ్ళు చేయబోతున్నాను. ఒకరిని నీకు తగ్గ కోడల్ని తెచ్చి నీపై కోపమంతా దానిపై చూపిస్తాను. 2వ కోడలు నాకు నచ్చిందే వస్తుంది. నాకు తగ్గట్టుండేలా మారుస్తాను అంటూ పొగరుగా చూసింది రాజేశ్వరీదేవి. ప్రతాప్ ముఖంలో దిగులు వచ్చి చేరింది. కోడలిక ఎవరు వచ్చి బలవుతారో అని భయం పట్టుకుందతనికి. అంతకంటే ఆవిడ మాటలు వినలేని ప్రతాప్ నిద్ర నటించాడు. పడుకో ప్రతాప్, పడుకో. ముందు ముందు నీకు నిద్ర లేకుండా చేస్తాను అంటూ పంతంగా అనుకుంది రాజేశ్వరీదేవి. రాజేశ్వరీదేవి జమీందారీ వంశంలో పుట్టి పెరిగింది. ఆవిడ అనుకున్నది జరగకపోతే తాచుపాములా పగబట్టేస్తుంది. నిదర్శనం మంచం పాలైన ఆవిడ భర్తే. మహల్లో గట్టి సంభావన అందుకున్న పేరయ్య మహల్ నుండి రామయ్య జానకమ్మల ముందు వాలి మహల్లో జరిగిందంతా చెప్పాడు. పేరయ్య, ఉన్నపళంగా పెళ్ళంటే మేము డబ్బు సర్దుకోవాలి కదా, సమయం పడుతుంది అంటూ నసిగాడు రామయ్య. డబ్బు గురించి మీరేం కంగారు పడకండి రామయ్య. అవన్నీ రాజేశ్వరీదేవి అమ్మ చూసుకుంటారు. మీ అమ్మాయి మౌనిక యొక్క అందం, అణుకువ, పద్ధతి చూసి కూరి చేసుకోవడానికి వస్తున్నారు అంటూ నమ్మకంగా చెప్పాడు పేరయ్య. ఇంతకుముందు చాలా సంబంధాలు వచ్చాయి మౌనికకి. కాని కట్నం డిమాండ్ చేయటంతో ఆగిపోయాయి ఆ సంబంధాలు. ఇప్పుడు కోరి మరీ జమీందారీ కుటుంబం రావటం, పేరయ్య నమ్మకంగా చెప్పడంతో ఈ సంబంధం వైపు మొగ్గు చూపారు రామయ్య జానకమ్మ. ఏ తల్లిదండ్రులైనా పెద్దింటి సంబంధం వస్తే కాలదనుకుంటారా? రామయ్య జానకమ్మ అందుకు అతీతం కాదు. సరే పేరయ్య, అమ్మాయితో మాట్లాడి చెబుతాను అంటూ లోపలికి తొంగి చూశాడు రామయ్య. ఇప్పుడే అడిగితే బాగుంటుంది కదా రామయ్య. రేపు జమీందారి గారి కుటుంబం ముందు అడిగితే ఏం బాగుంటుంది చెప్పు అంటూ కంగారు పెట్టసాగాడు పేరయ్య. మౌని తల్లి, ఒకసారి ఇలా రామ్మా కూతుర్ని పిలిచాడు రామయ్య. చెప్పండి నాన్నగారు అంటూ వంటగదిలో నుండి పరుగున వచ్చింది మౌనిక. నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాం తల్లి, నువ్వేమంటావు అంటూ కూతురి భావాలని గమనిస్తూ అడిగాడు రామయ్య. మీ ఇష్టం అంటూ వచ్చిరాని నవ్వు నవ్వింది మౌనిక. నిజానికి ఆమెకి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. చిన్నప్పటి నుండి పేదరికంలో పెరిగినందువల్ల బంధాలు, బాధ్యతలంటే భయం ఆమెకి. కాని తల్లిదండ్రులకి భారం కాలేక మీ ఇష్టం అనేసింది. ఆ తరువాత రోజు
తన అహంకార దర్పాన్ని లోపల అణిచిపెట్టుకొని మౌనిక ఇంటికి వచ్చింది రాజేశ్వరి. ఎక్కడుంది మా కోడలు పిల్ల? అంటూ నవ్వు పులుముకుంటూ అడిగింది. ఇదిగో అమ్మా అంటూ తీసుకొచ్చి రాజేశ్వరి ముందు నేలపై కూర్చోబెట్టింది జానకమ్మ. అమ్మాయి లక్షణంగా ఉంది రామయ్య, ముహూర్తాలు పెట్టి కబురు పంపుతాను అంటూ డైరెక్ట్గా చివరి ఘట్టానికి వచ్చేసింది రాజేశ్వరీదేవి. అదేంటమ్మా, అమ్మాయినేమడగకుండా ముహూర్తాలు? అంటూ నసిగాడు రామయ్య. అమ్మాయి గురించి పేరయ్య చెప్పాడు. అతనిపై నాకు నమ్మకముందే, అందుకే అడగలేదు రామయ్య అంటూ తేలికగా చెప్పింది రాజేశ్వరీదేవి. బాబు రాలేదా అమ్మా అని చిన్నగా అడిగింది జానకమ్మ. కృష్ణ తాళి కట్టే సమయానికి వస్తాడు, చాలా వర్కుంది వాడికి అంటూ నమ్మకంగా చెప్పింది రాజేశ్వరీదేవి. కాని అసలు నిజమేంటంటే కృష్ణ మౌనిక ఇద్దరూ ఇప్పట్లో ఎదురుపడటం రాజేశ్వరీదేవికి ఇష్టం లేదు. అమ్మా, 4 రోజుల్లో పెళ్లికి బ్రహ్మాండమైన ముహూర్తం ఒకటుంది, ఫిక్స్ చేయమంటారా? అంటూ పానకంలో పుడకలా వచ్చి అడిగాడు పేరయ్య. రాజేశ్వరి ప్రవర్తన అనుమానంగా అనిపించింది మౌనికకి. పేరయ్య పెళ్లి ఖాయం చేయమంటారా అని అడిగినప్పుడు ధైర్యం చేసి అమ్మా నాన్నలకి చెప్పాలి అనుకుంది. కాని వాళ్ళిద్దరి ముఖంలో సంతోషం చూసి తన నోరు నొక్కేసుకుంది. గుండెలపై చేరిన తాళిని గుప్పిట బిగించి గట్టిగా కళ్ళు మూసుకుంది మౌనిక. అతి కొద్ది మంది పెద్దల మధ్య మాత్రమే కృష్ణ మౌనికల పెళ్లి జరగాలని ఆదేశాలు జారీ చేసింది రాజేశ్వరీదేవి. పీటలపై కూర్చున్నప్పటినుంచి రాజేశ్వరీదేవి చూపు చూసి గుండెల్లో దడపుట్టింది మౌనికకి. ఆ భయాన్ని కనబడకుండా కృష్ణతో 3 ముడులు వేయించుకుంది. 3 ముళ్ళు వేస్తూ మౌనిక కళ్లలోకి చూశాడు కృష్ణ. మౌనిక కూడా అతని కళ్లలోకి చూసింది. కొన్ని క్షణాలు ఇద్దరి కన్నులు కలిశాయి. అంతలోనే రాజేశ్వరీదేవి ఇద్దరి చూపులని డిస్టర్బ్ చేస్తూ కృష్ణ అంటూ పిలిచింది. హా అమ్మా అంటూ వెనక్కి తిరిగాడు కృష్ణ. దృష్టెక్కడ పెట్టావు నాన్నా, పంతులుగారు పిలుస్తున్నారు అంటూ కృష్ణ వైపే చూస్తున్న పంతుల్ని చూపించింది రాజేశ్వరీదేవి. తల్లి మాటకి చిన్నగా పెదవులు సాగదీసి పంతులు చెప్పినట్టు చేశాడు కృష్ణ. పెళ్లితంతులన్నీ ముగిశాక భర్తతో కలిసి అత్తారింటికి పయనమయ్యింది మౌనిక. కారెక్కే ముందు అమ్మా నాన్నల్ని పట్టుకొని బోరున ఏడవసాగింది. ఇంతకీ ఆమె ఏడుపు ఆగలేదు. చిన్నప్పటి నుండి అమ్మా నాన్న తప్ప మరో ప్రపంచం తెలీదు మౌనికకి. మౌని, నువ్వు వెళ్లేది నీ భర్తతోనే కదా, మనముండేది పక్క ఊరే కాబట్టి అల్లుడు గారికి చెప్తే తీసుకొస్తారు. ఇక నుండి నీకు అన్నీ వాళ్లే తల్లి అంటూ చెప్పాల్సిన జాగ్రత్తలు చెప్పి మౌనిక చేతిని కృష్ణ చేతిలో పెట్టింది జానకమ్మ. మౌనిక ఎక్కిన కారు కనుమరుగయ్యే వరకు ఓపిక పట్టిన రామయ్య భుజంపై ఉన్న కండువాతో కళ్ళు వత్తుకున్నాడు. ఆసరాగా జానకమ్మ చేయి రామయ్య భుజంపై నిలిచింది. పార్వతి, వీళ్ళ సంగతి చూడు, నాకు కాస్త తలనొప్పిగా ఉంది అంటూ కార్తీకగాని విసురుగా గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంది రాజేశ్వరీదేవి. అత్తగారి ప్రవర్తనకి నిర్ఘాంతపోయింది మౌనిక. కొత్త కోడలికి గృహప్రవేశం ఇలా ఉంటుందా? అందులోనూ మహల్లో హంగు ఆర్భాటం కాస్త ఎక్కువే ఉంటుందనుకుంది మౌనిక. తీరా చూస్తే పూర్తిగా అత్తింట్లో అడుగు పెట్టకుండానే చేదోనుభవం ఎదురైంది మౌనికకి. పార్వతి, ఏం చేయాలో చేయించు. తన మెడలో దండ తీసి మౌనిక మెడలో వేసి తన గదిలోకి వెళ్ళిపోయాడు కృష్ణ. ఈసారి మరింత నీలుక్కుపోయింది మౌనిక. కాని అప్పటికే ఆమెకి అర్థమైపోయింది, ఏదో కారణం వల్లే తనని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొచ్చారని. లేకపోతే ఇంత పెద్దింటి వాళ్లు మధ్యతరగతి కుటుంబంతో సంబంధాలెందుకు కలుపుకుంటారనుకోసాగింది మౌనిక. ఆమెకి కూడా తెలియదు ఆమె గాజు బొమ్మలా ఒక మూల కూర్చుంటుందో లేక గళం విప్పి తన హక్కు చూపిస్తుందో. మౌనిక ఆలోచనల్లో ఉండగానే పార్వతి వచ్చి హారతిచ్చింది. చిన్నమ్మగారు, కుడికాలు పెట్టి లోపలికి రండి అంటూ ఆహ్వానించింది పార్వతి. బలవంతపు నవ్వుతో మొదటిసారి తన కుడికాలు పెట్టి పార్వతి చెప్పినట్టు దీపం పెట్టి పాయసం చేసింది మౌనిక. చిన్నమ్మగారు, ఈ పాయసం పెద్దమ్మగారికిచ్చిరండి అంటూ పాయసం బౌలున్న ట్రే మౌనిక చేతిలో పెట్టింది పార్వతి. గుండ్రంగా తల ఊపి ట్రే పట్టుకుని వెళ్ళి రాజేశ్వరీదేవి గది తలుపు తట్టింది మౌనిక. తలుపు తెరిచే ఉంది, రా పార్వతి అంటూ గంభీరంగా పిలిచింది రాజేశ్వరీదేవి. ఆవిడ గొంతులో గంభీరతకి చిన్నగా బెదిరింది మౌనిక. నేను పార్వతిని కాదు అంటూ చిన్నగా పలికింది. నువ్వేంటిక్కడా అంటూ మౌనికను చూడగానే పెద్దగా అరిచేసింది రాజేశ్వరీదేవి.
అప్పటికే ఆవిడ గుండెల్లో అగ్నిగోళాలు తయారయ్యాయి. అంత అందమున్న కోడలిని కొడుక్కి ఎలా దూరం చేయాలో అని తెగ ఆలోచిస్తూ అసహనంగా మారింది. పా పాయ పాయసం అంటూ తడబడింది మౌనిక. కోడలిగా అధికారం మొదలు పెట్టేశావా? అంటూ కళ్ళురిమి చూసింది రాజేశ్వరీదేవి. నాకు ఎలాంటి అధికారం వద్దు అత్తయ్య గారు. అంటూ వెంటనే తల అడ్డంగా ఊపేసింది మౌనిక. ఎవరే నీ కత్తయ్యా? మౌనికపై సర్రున చెయ్యెత్తింది రాజేశ్వరీదేవి. ఆవిడ చెయ్యెత్తడం గమనించి భయంతో ముఖానికి చేతిని అడ్డుపెట్టుకుని పక్కకి తిప్పేసింది మౌనిక. ఇంకొకసారి అత్తయ్య అంటే ఈసారి దెబ్బ ఆగదు, చెంపను అంటుకుపోతుంది, జాగ్రత్త అంటూ హెచ్చరించింది రాజేశ్వరీదేవి. ఎందుకు పిలవకూడదన్నట్టు అత్తగారి వంక భయం భయంగా చూసింది మౌనిక. నువ్వు నా కొడుక్కి మాత్రమే భార్యవి, నాకు ఎప్పటికీ కోడలివి కాలేవు అంటూ కళ్ళని చింతనిప్పుల్లా చేసి చెప్పింది రాజేశ్వరీదేవి. ఎందుకు పిలవకూడదని అడగాలనుకుంది మౌనిక. కాని ఆ ఎర్రని కళ్లను చూసి చిన్నగా వణికింది. అర్థమైందా? అంటూ రెట్టించడిగింది రాజేశ్వరీదేవి. అలాగే అంటూ తల ఆడించింది మౌనిక. ఆమె కన్నీళ్లు ఆగనన్నాయేమో, వాటిని అణుచుకొని క్షమించండి అంటూ వడివడిగా బయటకు వచ్చేసింది. బయటకు రాగానే వచ్చారా చిన్నమ్మ, ఈ పాయసం అయ్యగారికివ్వండి అంటూ మౌనికకి ప్రతాప్ రూమ్ చూపించింది పార్వతి. అయ్యగారా? అంటూ అనుమానంగా చూసింది మౌనిక. అవునమ్మా, పెద్దమ్మగారి భర్త ప్రతాప్ బాబు గారు ఏడాది నుండి మంచం మీదే ఉన్నారు అంటూ బాధపడుతూ చెప్పింది పార్వతి. పార్వతి చెప్పింది విన్న మౌనిక ముఖ కవళికలు వెంటనే వేదనగా మారిపోయాయి. చాలా త్వరగా పరిస్థితులను అంచనా వేయసాగింది మౌనిక. భర్త మంచంపై ఉంటే రాజేశ్వరీదేవి వేరొక గదికి వెళ్లి తలుపు వేసుకోవడంతో దీని వెనుక అనేక అనుమానాలు పుట్టుకొచ్చాయి మౌనికకి. సరే పార్వతి, నేనిచ్చేసి వస్తాను అంటూ చిన్న నవ్వు నవ్వి ప్రతాప్ గదిలోకి వెళ్ళింది మౌనిక. మౌనిక వచ్చిందని అర్థమైన ప్రతాప్ చూపు గది తలుపుల వైపే ఉన్నాయి. ఆమె గొంతు గదిలోకి వినిపిస్తుంటే కోడలిని చూడాలని అతనిలో కుతూహలం పెరిగిపోయింది. ఇప్పుడు కోడలే అతని దగ్గరికి వచ్చింది. గదిలోకి వచ్చిన మౌనికను చూడగానే సన్నగా విచ్చుకున్నాయి ప్రతాప్ పెదవులు. ఆమె రూపురేఖలు చూసి మనసు నిండిపోయిందతనికి. గౌరవంగా అతని కాళ్లని తాకి ఆశీర్వాదం తీసుకుని చిన్న నవ్వు నవ్వింది మౌనిక. బాగున్నారా అంటూ ఆప్యాయంగా పలకరించింది మౌనిక. బదులుగా కళ్ళార్చాడు ప్రతాప్. నా పేరు మౌనిక. అమ్మ నాన్న మౌని అని పిలుస్తారు. నేను 10వ తరగతి వరకే చదువుకున్నాను. కానీ నేను తెలివైన దాన్నని మా అమ్మ నాన్న ఎప్పుడూ అంటూ ఉంటారు అంటూ టకటక తన ధోరణితో చెప్పడం మొదలుపెట్టింది మౌనిక. 10వ తరగతి వరకే చదువుకున్న అమ్మాయ రాజేశ్వరిని ఎలా తట్టుకుంటుందో అని దిగులుగా మనసులో అనుకున్నాడు ప్రతాప్. సరే, నా గురించి పక్కన పెట్టండి. మీరు మాట్లాడలేరని మన పార్వతి చెప్పింది. 12 నెలలు ఇలానే ఎందుకుండిపోయారు మీరు? ఇలా మంచానికి పరిమితమైన వారు ఎంతోమంది తిరిగి మామూలు మనిషి అయ్యారు. మీరు కూడా అవుతారు ఖచ్చితంగా. మనసులో గట్టిగా అనుకోండి అంటూ ప్రతాప్లో ఆశలు పెంచడానికి ప్రయత్నం చేసింది మౌనిక. పనమ్మాయిని కూడా మన అంటూ కలుపుకున్న మౌనిక సంస్కారం ప్రతాప్కి చాలా బాగా నచ్చింది. ప్రతాప్లో ఏదో మాట్లాడాలని ఆరాటం మొదలైంది. కాని నోరు మెదపలేకపోయాడు. నిస్సహాయంగా కోడిలి వైపు చూశాడు. అతని దిగులు అర్థమైనట్టు బాధపడకండి సార్, మీరు త్వరలో మాట్లాడేలా చేస్తాను అంటూ హామీ ఇచ్చింది మౌనిక. సారని పిలవద్దన్నట్టు కళ్లల్లో భావాలు పలికించి తల అడ్డంగా ఊపాడు ప్రతాప్. నిజానికి అతను ఎదుటివారికి అర్థమయ్యేలా కళ్లల్లో భావాలు పలికించగలడు. పలికించాడు కూడా చాలాసార్లు. కాని ఎవరూ అర్థం చేసుకోలేదు. పార్వతి మాత్రం 100కి 2 భావాలు మాత్రమే అర్థం చేసుకోగలిగేది. మావయ్య అని పిలవడం మీకు ఇష్టమేనా అంటూ అమాయకంగా అడిగింది మౌనిక. రాజేశ్వరీదేవిలాగే అతనికి కూడా నియమాలున్నాయేమో అని ఆమె భయం. మావయ్య అన్న పిలుపు వినగానే ప్రతాప్ కళ్లల్లో మెరుపు కనిపించింది. అది మౌనిక చూపు దాటిపోలేదు. ఆ కళ్ళని చూసి చెప్పొచ్చు అతను ఆ పిలుపు కోసం ఎంతగా ఎదురు చూశాడు అని. నేను మళ్ళీ వస్తాను మావయ్య, ఆయనకి కూడా పాయసం ఇవ్వాలి అంటూ సిగ్గుపడింది మౌనిక. కోడలి సిగ్గు చూడముచ్చటగా అనిపించింది ప్రతాప్కి. సరే అన్నట్టు తల ఊపాడు. ప్రతాప్ గదిలో నుండి వచ్చిన మౌనిక చేతిలో మరో పాయసం బౌల్ పెట్టి, ఈ పాయసం చిన్నయ్య గారికి ఇవ్వండి చిన్నమ్మా అంటూ నవ్వుతూ చెప్పింది పార్వతి.
అప్పటి వరకు ధైర్యంగా ఉన్న మౌనికకి భర్త గదిలోకి వెళ్ళాలంటే శరీరం చిన్నగా కంపించింది. తెలియకుండానే ఆమె కనులు నేలని అతుక్కుపోయాయి. పాదాలు నత్తనడకను అనుసరించాయి. వెళ్ళండి చిన్నమ్మా, పాయసం చల్లగా అయిపోతుంది. అంటూ నవ్వుకొని వంటగదిలోకి వెళ్ళిపోయింది పార్వతి. మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ మహల్ 2వ అంతస్తులో ఉన్న కృష్ణ గదిలోకి వెళ్ళింది మౌనిక. అప్పటికతను పెళ్లి బట్టలు మార్చుకొని నార్మల్ డ్రెస్ వేసుకొని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. కృష్ణను చూడగానే తలుపు దగ్గరే ఆగిపోయింది మౌనిక. కాలిమువ్వలు గాజులు చేస్తున్న చప్పుళ్లకు పనిలో నిమగ్నమైన కృష్ణ డిస్టర్బ్ అయి తల పైకెత్తి చూశాడు. పెళ్లిలో సరిగ్గా చూడలేదో లేక చూసే తీరికలేదో కాని ఇప్పుడామెని అలానే చూస్తూ ఉండిపోయాడతడు. తెల్లని మేనిఛాయ, చారడేసి కళ్ళకి ఆకర్షణీయంగా దిద్దిన కాటుక, నెమలికంటి రంగు పట్టుచీరలు, చేతుల నిండా గోరింట, 2 చేతుల నిండుగా గాజులు, పొడవాటి వాలుజడలో తురిమిన పూలు, మెడలో లాంగ్ హారంతో పాటు మెరుస్తున్న పసుపు తాడులో చాలా సింపుల్గా ముద్దుగా కనిపించింది మౌనిక. భార్యకి లోబడితే కుక్క కంటే హీనంగా చూస్తుంది నాన్నా అంటూ ఒకప్పుడు తల్లి చెప్పిన మాటల ప్రభావమో ఏమో వెంటనే చూపు తిప్పేశాడు కృష్ణ. ఎంతకీ కృష్ణ నుండి ప్రతిచర్య రాకపోయేసరికి ఏవండి అంటూ ఒక్కో పదాన్ని కూడబలుక్కొని పిలిచింది మౌనిక. అంటూ ఒక్కటే పలుకు బయటకు వచ్చింది అతని నుండి. పాయసం అంటూ వణుకుతున్న చేతిలో బౌల్ చూపించింది మౌనిక. అక్కడ పెట్టు అంటూ టేబుల్ చూపించి కేర్లెస్గా సమాధానమిచ్చాడు కృష్ణ. చల్లారిపోతుంది అంటూ నసిగిందామె. మిర్రున చూశాడు కృష్ణ. వెంటనే ఆ బౌల్ టేబుల్పై పెట్టేసింది మౌనిక. అతని నుండి ఎలాంటి మాటలు రాలేదిక. ఇంకక్కడుండటం అవసరమనిపించి వెళ్ళిపోసాగిందామె. ఎప్పుడు వచ్చాడో ఆమె గది దాటుతూ ఉండగా భార్య చేతిని పట్టుకుని లోపలికి లాగేశాడు కృష్ణ. ఎప్పుడు వచ్చాడో ఆమె గది దాటుతూ ఉండగా ఆమె చేతిని పట్టుకుని లోపలికి లాగేశాడు కృష్ణ. నేరుగా వెళ్ళి ఆమె వీపు భాగం అతని ఛాతిని గుద్దుకుంది. ఊహించని అతని చర్యకు ఒక్క క్షణం ఆమె గుండె అదిరింది. ఆమె గుండె వేగం హైవేపై వెళ్లే కారు వేగాన్ని తలపించింది. వెనువెంటనే ఆమె అరచేతులు చెమటలు పట్టేశాయి. టెన్షన్గా నలుపుకుంటున్న చేతుల్లో పట్టు నిలవదు. అతని మొదటి స్పర్శకే ఆమె అంతగా బెదిరిపోయింది. గడియ పెట్టడానికి ముందుకు అడుగు వేశాడు కృష్ణ. వెంటనే ఏవండి అంటూ గొంతు నుండి అతి కష్టం మీద మాటని పెకుల్చుకుంటూ కంగారుగా పిలిచింది మౌనిక. మొదటిసారి ఒక మగాడి స్పర్శ తగిలిందేమో. రోమాలు నిక్కపొడుచుకున్నాయామెకి. మిస్సెస్ మౌనిక అంటూ సూటిగా ఆమె వైపు చూశాడతడు. అతని గొంతుకు ముగ్ధురాలైపోయిందామె. అంత సాఫ్ట్గా వచ్చింది మరి. ఒక భార్యగా భర్త ఏదడిగితే అది ఇవ్వాలి కదా. అంటూ ఆమె చెవి దగ్గర పెదవులు నిలిపి మత్తుగా అడిగాడు కృష్ణ. కానీ మీరు అడిగేదానికి ముహూర్తం ఉందని మీ అమ్మగారు చెప్పారు అంటూ కంగారుగా ఒక్కో పదం మింగేసినట్టు చెప్పి అతనికి దూరం జరిగింది. ఓ, నేనేమడుగుతానో నీకు ముందే తెలుసా? అంటూ వత్తి పలికి అడిగాడు కృష్ణ. తెలియదు అంటూ తల బొమ్మలా ఊపింది మౌనిక. అయితే నువ్వనుకున్నదే అడుగుతాను అంటూ దగ్గరకు లాక్కొని ఆమె భుజంపై గడ్డం నిలిపాడతడు. వదలండి, ఎవరైనా వస్తారు అంటూ టెన్షన్గా అతడి నుండి విడువడాలని చూసింది మౌనిక. కాని అతని ఉడుంపట్టు ముందు ఆమె బలం సరితూగలేదు. ఉష్ అంటూ ఆమె పెదవిపై చూపుడు వేలుంచి నేను వదలాలనుకున్నప్పుడే వదులుతాను అంటూ బదులిచ్చాడు. ఒక్క క్షణం ఊపిరాగిపోయిన భావన కలిగిందామెకి అతను అంత దగ్గరగా ఉండేసరికి. ఆ ఫీలింగేంటో తెలియక నిమ్మకుండిపోయింది మౌనిక. ఆమెకి ఏం చెయ్యాలో అస్సలు తోచలేదు. టెన్షన్గా చూస్తూ ఉంది. మరోపక్క అదే సమయానికి కృష్ణ అంటూ గది బయట నుండి దబదబా తలుపు బాధేసింది రాజేశ్వరీదేవి. రాజేశ్వరీదేవి గొంతు వినగాని మౌనికకి గుండెకాయ గొంతులోకి వచ్చినట్టు అనిపించింది. అమ్మ పిలుస్తుంది, ఇదంతా తెలిసిందో చేస్తావు నా చేతిలో అంటూ బెదిరించి ఫాస్ట్గా వాష్రూంలోకి వెళ్ళిపోయాడు కృష్ణ. ఒక్క క్షణం నివ్వరబోయింది మౌనిక. మరుక్షణమే భర్త కూడా తల్లి మాట తప్ప మరో మాట వినడని రియలైజ్ అయి తలుపు తీసింది. నువ్వెందుకు కృష్ణ గదిలో ఉన్నావే నంగనాచి అంటూ లాగిపెట్టి మౌనిక చెంపమీద ఒక్కటిచ్చేసింది రాజేశ్వరీదేవి. వెంటనే మౌనిక కళ్ల నుండి జలజల కన్నీళ్లు రాలిపోయాయి. కోమలమైన ఆమె చెంపపై రాజేశ్వరీదేవి చేతివేళ్లు అచ్చులా వచ్చేశాయి. చెవి చెంప ఏకమై నొప్పిని కలిగిస్తున్నాయి. మొండిగా ఏడుపాపుకొని తలదించుకుని ఉండిపోయింది మౌనిక. నిన్నేనే అడిగేది, కృష్ణ గదిలో ఏం చేస్తున్నావు అంటూ గాడ్రించినట్టే మరోసారి అడిగింది రాజేశ్వరీదేవి. పాయసం ఇవ్వడానికి వచ్చాను అంటూ దుఃఖాన్ని ఆపుకుంటూ చెప్పింది మౌనిక.
తలుపెందుకు గడియపెట్టావు? నా కొడుక్కి ఏ మందు పెడదామని రెడీ అయ్యావే చుప్పనాతి బుద్ధిదాన. అమ్మో అమ్మో, నా కొడుకుని చంపేద్దామనుకుందే. వచ్చిన రోజే ఎంత పన్నాగం పన్నిందిది అంటూ గుండెలు బాదుకుంది రాజేశ్వరీదేవి. నేను ఎలాంటి పన్నాగాలు పన్నలేదండి అంటూ విస్తుపోయింది మౌనిక. అత్తగారు వేసే నిందలు భరించలేకపోయిందామె. కళ్ల నిండా నీళ్లు నిండిపోయాయి. పెళ్లి కూతురిగా అడుగుపెట్టి గంట కూడా కాలేదు. అప్పుడే అత్తగారి రాపిడి మొదలైంది మౌనికకి. ఇంకా ఒంటిమీద పెళ్లి చీర విప్పను కూడా లేదు. ముందు బయటకు నడు అంటూ తలుపు వైపు చేయి చూపించింది రాజేశ్వరీదేవి. అన్నీ బాగుంటే ఆ గదికి మొదటి హక్కుదారి తానే అయ్యుండేది. కాని మృగాల్లాంటి మనుషుల మధ్య పడిందని అడుగుపెట్టాకే అర్థమైంది. గదిలో నుండి వెళ్తూ వాష్రూం వైపు చూసింది మౌనిక. కృష్ణ వచ్చి తనకి అండగా నిలబడతాడేమో అని చిన్న ఆశ ఆమెలో. కాని ఆమె ఆశలు అడియాశలే అయ్యాయి. కృష్ణ రాలేదు. బాధగా ఆ గదిలో నుండి వెళ్ళిపోయింది మౌనిక. కాని ఆమె మనసులోని వేదన ఎక్కువై తన కోసమిచ్చిన గదిలోకి వెళ్లి ఏడ్చేసింది. ఎంతసేపు ఏడ్చిందో తెలియదు కాని ఆమె గుండెల్లో బరువు తగ్గింది. వాష్ బేసిన్ దగ్గరికి వెళ్లి ముఖంపై చల్లని నీళ్లు కొట్టుకుని అద్దంలో చూసుకుంది. ఒక్క పూటలో మొహం ఎంత చిక్కిపోయింది. కళ్ళు ఏడ్చినందువల్ల ఎర్రగా అయిపోయాయి. చాలా చిరాకుగా అనిపించి స్నానం చేసి తేలికంటి చీర కట్టింది. చిన్నమ్మగారు, మిమ్మల్ని పెద్దమ్మగారు పిలిచారు అంటూ వచ్చింది పార్వతి. వస్తాను, కానీ నాకు సహాయం చేయగలవా పార్వతి? అంటూ రిక్వెస్టింగ్గా అడిగింది మౌనిక. అడగండి చిన్నమ్మగారు, చిటికెలో చేసేస్తాను అంటూ సౌండ్ వచ్చేలా చిటికె వేసి మరీ చెప్పింది పార్వతి. మీ చిన్నబాబుగారి గురించి కొద్దిగా చెబుతావా? అంటూ సిగ్గునటిస్తూ అడిగింది మౌనిక. ఓ సోస్, కొద్దిగా ఏంటి, మొత్తం చెబుతాను. చిన్నబాబుగారికి రాజేశ్వరి అమ్మంటే ప్రాణం. ఆవిడ ఏదైనా చెబితే వినడమే బాబు పని. అది తప్పైనా ఒప్పైనా వింటారు. చిన్నబాబుకు కూడా పెద్దయ్యంటే పెద్దగా ఇష్టముండదు. మిగతా అన్ని విషయాల్లో మంచివారే అంటూ గలగలా చెప్పింది పార్వతి. పార్వతి చెప్పిన మాటలన్నీ ఆలోచించే సమయం కూడా లేకపోయింది మౌనికకి. మరోసారి పార్వతి నుండి పిలుపు వచ్చేసరికి పరుగున గదిలో నుండి బయటకు వచ్చింది మౌనిక. అత్తగారి చూపుకి భయపడి, క్షమించండి, నాకు చీర కట్టుకోవడం రాదు, అందుకే ఆలస్యమైంది అంటూ అందంగా అబద్ధమాడేసింది మౌనిక. ఇక నుండి ఇంటి పని వంట పని నువ్వే చేయాలి అంటూ ఆర్డర్ వేసింది రాజేశ్వరీదేవి. సరే అన్నట్టు తల ఊపింది మౌనిక. అమ్మా, నాకు వర్క్ ఉంది, బయటకు వెళ్తున్నాను అంటూ వడివడిగా కిందకు వచ్చాడు కృష్ణ. ఏం జరగనట్టే తను ఎవరో తెలియనట్టే వెళ్తున్న భర్తను చూసి ఈసారి నిర్కాంతపోలేదు మౌనిక. చిన్న విరక్తి నవ్వు వచ్చింది ఆమె పెదవుల్లో. కృష్ణ అంటూ వెళ్తున్న కొడుకుని ప్రేమగా పిలిచింది రాజేశ్వరీదేవి. ఏంటి అన్నట్టు వెనక్కి తిరిగి చూశాడతడు. సాయంత్రం శాంతి ముహూర్తం ఉంది, త్వరగా ఇంటికి వచ్చే నాన్నా అంటూ కృష్ణ తలనిమిరింది రాజేశ్వరీదేవి. సరే అమ్మా అంటూ ఏ భావం లేకుండా వెళ్ళిపోయాడు మున్నా. వీడు మామూలోడు కాదు అని మనసులో అనుకుంది మౌనిక. ఏయ్, ఇలా రావే అంటూ మౌనిక వంక సీరియస్గా చూసింది రాజేశ్వరీదేవి. భయం భయంగానే అత్తగారి ముందు నిలబడింది మౌనిక. ఇక నుండి నువ్వు కృష్ణకి భార్యగా కనిపిస్తావు కానీ మీ ఇద్దరికీ ఎలాంటి శారీరక సంబంధం ఉండకూడదు అంటూ హుకుం జారీ చేసింది రాజేశ్వరీదేవి. ఎందుకన్నట్టు అయోమయంగా చూసింది మౌనిక. అదంతా నీకనవసరం. నువ్వు కృష్ణకి దూరంగా ఉండు అంటూ స్ట్రేట్గా చెప్పేసిందావిడ. మరి మీ అబ్బాయితో శాంతి ముహూర్తం ఉందని త్వరగా రమ్మని ఎందుకు చెప్పారు? అంటూ విస్తుపోయింది మౌనిక. నా కొడుకు దృష్టిలో నేను చెడ్డదనవ్వకూడదు కాబట్టి అంటూ పైశాచికంగా ఒక నవ్వు నవ్వింది రాజేశ్వరీదేవి. దాదాపు అక్కడున్న మనుషుల ప్రవర్తనలు అర్థమైపోయాయి మౌనికకి. కాని తల్లిదండ్రుల పరువు గురించి ఆలోచించి నోరు మెదపలేకపోయింది. సరే అని తల ఊపేసి గదిలోకి వెళ్ళిపోయింది. చీకటి పడగానే కృష్ణ గదంతా మల్లెపూలతో అలంకరించబడింది. యువరాజులా రెడీ అయిన కృష్ణ మౌనిక కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నాడు. చిన్నమ్మ, కాస్తో కూస్తో చదువుకున్నారు కాబట్టి మీకు ఇలాంటివి తెలిసే ఉంటాయి. ఇంతకంటే చెప్పడానికి నాకు కూడా పెళ్లి కాలేదు అంటూ సిగ్గుపడింది పార్వతి. నువ్వెందుకిప్పుడు సిగ్గుపడుతున్నావు? అంటూ చిన్నగా నవ్వింది మౌనిక. ఏమో అమ్మా, ఈ తెల్ల చీర పాల గ్లాస్ అన్నీ చూడగానే సిగ్గేస్తుంది అంటూ కళ్ళకి చేతులడ్డం పెట్టుకుంది పార్వతి. మౌనిక గుండెల్లో కూడా ఇవన్నీ చూసి గుబులు రేగింది. పార్వతి మౌనికను తీసుకెళ్లి కృష్ణ గది బయట వదిలి వచ్చేసింది. వెళ్లేదారిలోనే ప్రతాప్ గదిలోకి వెళ్లి అతని కాళ్లని మొక్కి వెళ్ళింది మౌనిక. తలుపు తెరిచే ఉండటంతో టెన్షన్గా నిలబడి ఉన్న మౌనిక కనిపించింది కృష్ణకి. ఆమెని చూడగాని క్షణం కూడా ఆలోచించకుండా అటూ ఇటూ చూసి ఆమెని లోపలికి లాగి గడియపెట్టేశాడు కృష్ణ.
మౌనిక బిడియం బెదురుతో చూసింది కృష్ణవంక. ఏంటన్నట్టు కళ్ళెగరేశాడు కృష్ణ. ఊపిరి భారంగా తీసుకుందామే చెప్పాను కదా మిస్సెస్ మౌనిక, నాకు కావాల్సిందే తీసుకుని వదులుతాను. అంటూ సూటిగా చెప్పాడు కృష్ణ. రాజేశ్వరీదేవి మాటలకి కృష్ణ మాటలకి పొంతనే లేకపోవడంతో మౌనిక గుండె జారిపోయింది. నాకు కొద్దిగా టైం కావాలి అంటూ తడబడుతూ అడిగింది మౌనిక. ఎంత టైం కావాలి? అంటూ మొహం చిట్లించాడు కృష్ణ. అంత కోపం ఎందుకండి, ఇదంతా కొత్త కదా అంటూ నేలచూపులు చూసింది మౌనిక. నాకిదంతా పాతంటావు అంటూ ఉరిమి చూశాడు కృష్ణ. అయ్యో, నా ఉద్దేశం అది కాదండి. ఒక అమ్మాయిగా నా భయం గురించి చెబుతున్నాను అంటూ కళ్ళు టపటపా కొట్టింది మౌనిక. ఆమె అమాయకత్వమైన ముఖానికి ఎవరైనా పడిపోవాల్సిందే. భయం ప్రతి ఒక్కరికి ఉంటుంది, దాన్ని అధిగమిస్తేనే అందమైన అనుభూతి కలుగుతుంది అంటూ ఆమెను చూశాడు. అతని గొంతులో లాలిత్యానికి ఎవరైనా కరిగిపోవాల్సిందే. అంత శుతిమెత్తని గొంతుతో చెప్పాడు కృష్ణ. మీ అమ్మగారు అంటూ ఏదో చెప్పాలని చూసింది మౌనిక. గొంతు పెగలక మధ్యలోనే ఆగిపోయింది. అమ్మా, నువ్వు ఏం పడ్డా నాకు సంబంధం లేదు. నీకు నాకు ఈ గది వరకే సంబంధం ఉంటుంది. ఆమె నుండి వ్యతిరేకత లేకపోవడంతో ఆమెలో పూర్తిగా కలిసిపోయాడు కృష్ణ. భర్త కోగిలిలో భద్రంగా నిద్రపోతున్న మౌనికకి ఢబేల్మని వినిపిస్తుంది తలుపు చప్పుడు. అదిరిన గుండె టకటకా కొట్టుకోవడంతో ఎవరు అంటూ గుండెను నిమురుకుంటూ అడిగింది. చిన్నమ్మగారు, నేనండి పార్వతిని అంటూ కంగారుగా చెప్పింది పార్వతి. ఆమె అరుపుకి మౌనికకి తేడాగా అనిపించి వెంటనే మంచం దిగి తనని తాను చూసుకుంది. ఒంటిపై నిలవనన్న చీరను పిన్నులతో కట్టిపడేసి తలుపు తీసింది. చిన్నమ్మగారు, ఇందాకటి నుండి పెద్దమ్మగారు మీకోసమే అడుగుతున్నారు అంటూ భయంగా చెప్పింది పార్వతి. స్నానం చేసి వచ్చేస్తాను పార్వతి అంటూ ఇబ్బందిగా చెప్పింది మౌనిక. పెద్దమ్మగారు ఉన్నపళంగా రమ్మన్నారు చిన్నమ్మ, త్వరగా రండి అంటూ పిలిచింది పార్వతి. పార్వతి కిందకు వెళ్లనేలేదు. అంతలోనే రాజేశ్వరీదేవి కృష్ణ గది దగ్గరికి వచ్చేసింది. ఆవిడని చూసి మరింత బెదిరిపోయింది మౌనిక. తన అవతారాన్ని చూసి ఖచ్చితంగా కొడుతుందనుకుంది. కాని రాజేశ్వరి కొట్టలేదు. నీతో మాట్లాడాలి, రా అంటూ మౌనికకు ఆర్డర్ వేసి వెళ్ళిపోయింది. పరుగు పరుగున కిందున్న తన రూంకి పరిగెత్తింది మౌనిక. మేడం, మాట్లాడాలి అన్నారు అంటూ రాజేశ్వరీదేవిని వినయంగా అడిగింది మౌనిక. మరుక్షణమే మౌనిక 2 చెంపలు వాయించేసింది రాజేశ్వరీదేవి. 2 చెంపలు అరచేతుల్లో దాచుకొని కన్నీళ్లతో చూసింది మౌనిక. ఆ చూపేంటే అంటూ మౌనికపై అరిచింది రాజేశ్వరీదేవి. రాజేశ్వరీదేవి అరుపుకి ఉలిక్కిపడింది మౌనిక. ఎందుకు కొడుతున్నారు మేడం అంటూ మెల్లిగా అడిగింది మౌనిక. నీకేం చెప్పాను నేను అంటూ కంగుమని వినిపించింది రాజేశ్వరీదేవి గొంతు. తలదించుకుని నిలబడిపోయింది మౌనిక. నా కొడుకుకి దూరంగా ఉండమని చెప్పాను కదా అంటూ గొంతు పట్టుకుంది రాజేశ్వరీదేవి. దానికి సమాధానం చెప్పలేకపోయింది మౌనిక. మీ కొడుకు మూలంగా జరిగిందని చెప్పాలి కాని అతను గదిలో జరిగేది చెప్పకూడదని వార్నింగ్ ఇచ్చాడు. ఇద్దరి మధ్య ఇరకాటంలో పడింది మౌనిక. గొంతు నొప్పి పుట్టి దగ్గుతుందామా. కాసేపుంటే చచ్చెలా ఉన్నావే అంటూ వదిలేసింది రాజేశ్వరీదేవి. చాలాసేపు దగ్గుతూనే ఉంది మౌనిక. ఇక నుండి నా మాట దాటి ప్రవర్తిస్తే ఎలా ఉంటుందో ఇది ఉదాహరణ మాత్రమే. ముందు ముందు మరింత బాగా చూపిస్తాను అంటూ మౌనిక జుట్టు గట్టిగా పట్టుకుంది రాజేశ్వరీదేవి. అమ్మా అంటూ నొప్పికి విలవిల్లాడింది మౌనిక. హూ, అరవకు అంటూ కళ్ళెర్ర చేసింది రాజేశ్వరీదేవి. వెంటనే తన చేత్తో నోటిని నొక్కేసుకుంది మౌనిక. నొప్పికి మాత్రం కళ్ల నుండి నీళ్లు కారిపోసాగాయి. ఇవన్నీ కృష్ణకి పూసగుచ్చినట్టు చెప్పావో మోచిప్పలు విరగొడతాను అంటూ పెదవులు బిగబట్టింది రాజేశ్వరీదేవి. చెప్పనన్నట్టు తల అడ్డంగా ఊపి వదలమని 2 చేతులు జోడించి ప్రాధేయపడింది మౌనిక. ఇదే చివరి వార్నింగ్ అంటూ వేలు చూపించి మౌనిక జుట్టు వదిలింది రాజేశ్వరీదేవి. ఇదంతా చూస్తున్న పార్వతి భయంతో బిగుసుకుపోయింది. మౌనికని చూసి పాపమనిపించిందామెకి. రాజేశ్వరీదేవి చేష్టలు చూడలేక వంటగదిలోకి పారిపోయింది పార్వతి. అంతలోని రాజీ రాజీ అంటూ వచ్చారు రాజేశ్వరీదేవి స్నేహితులు. వెళ్ళవే, నా స్నేహితులొచ్చారు, వాళ్లకి నువ్వే ప్రతిదీ సర్వ్ చేయాలి అంటూ ఆర్డర్ వేసింది రాజేశ్వరీదేవి. అలాగే అని తల ఊపి వంటగదిలోకి వెళ్ళింది. రాజీ, మీ కోడలు భలే అందంగా ఉంది. ఎంతమంది జమీందారుల ఇల్లు తనిఖీ చేశావేంటి అంటూ వెళ్తున్న మౌనికను చూసి సరదాగా అడిగారు రాజేశ్వరీదేవి స్నేహితులు. అదొక మిడిల్ క్లాస్ గుంట అంటూ హేళనగా సమాధానమిచ్చింది రాజేశ్వరీదేవి.
ఏంటి అంటూ నలుగురు స్నేహితులు ఒకేసారి ఉలిక్కిపడ్డారు. వాళ్లకి తెలుసు రాజేశ్వరీదేవి రేంజ్ ఎలా ఉంటుందో. మిడిల్ క్లాస్ నుండి కోడల్ని తెచ్చుకోవడమంటే ఆశ్చర్యంగానే అనిపించింది వాళ్ళకి. ఆగండి ఆగండి, మీ ఊహలకి అక్కడితో అడ్డుకట్ట వేయండి. ఈ రాజేశ్వరీదేవి రేంజ్ ఎందులో అయినా అందలమే ఎక్కుతుంది కానీ రాజీ పడదు. ఇప్పుడు కూడా ఆలస్యమైనా నా రేంజ్ కోడల్ని తీసుకొస్తాను అంటూ పొగరుగా చెప్పింది. అదేంటి అంటూ వింతగా చూశారు ఆమె స్నేహితులు. ఇది పేరుకే మొదటి కోడలు, అయినా చెత్తబుట్టలాగా ఓ మూలన పడుంటుంది అంతే అంటూ నిర్లక్ష్యంగా చెప్పింది రాజేశ్వరీదేవి. కృష్ణ ఒప్పుకుంటాడా అంటూ ఓ స్నేహితురాలు తన అనుమానాన్ని వెళ్లబుచ్చింది. మీ కోడలు ఒప్పుకుంటుందా ఏంటి రాజీ? మరో స్నేహితురాలు అడిగింది. అవునే రాజీ, మీ కోడలు పుట్టింటి వారు ఒప్పుకుంటారా? అంటూ మరో స్నేహితురాలు అడిగింది. నా కొడుకు నా మాట కాదనడు, ఆ ఒక్కటి చాలు నేననుకున్నది జరగటానికి అంటూ గర్వంగా నవ్వింది రాజేశ్వరీదేవి. భార్యలు వచ్చాక కొడుకుల నిర్ణయాలు మారిపోతాయి రాజీ అంటూ అనుభవమున్న స్నేహితురాలు సాలోచనగా చెప్పింది. నా కొడుకు మారడు అంటూ మహల్ రీసౌండ్ వచ్చేలా అరిచింది రాజేశ్వరీదేవి. తన గురించే మాటలు జరుగుతున్నా ఏం పట్టించుకోకుండా తన పని తాను చేస్తుంది మౌనిక. వచ్చిన రాజేశ్వరీదేవి స్నేహితులకి టీ, కాఫీ, టిఫిన్స్ అందించింది. వాళ్లు తనని గుచ్చిగుచ్చి చూశారు. ఇబ్బందిగా చీర సర్దుకొని ఏమైనా కావాలా మేడం అంటూ ఒక్కొక్కరిని అడిగింది మౌనిక. నీ చేతి వంట బాగుంది మోనిక అంటూ మెచ్చుకున్నారు రాజేశ్వరీదేవి స్నేహితులు. బదులుగా చిన్న నవ్వు నవ్వింది మౌనిక. హూ అంటూ అంతలోనే రాజేశ్వరీదేవి కళ్ళెర్రజేసింది. పరుగున వంటగదిలోకి దూరింది మౌనిక. రాజీ, ఇంత అందమైన కోడలుండగా ఇంకో కోడలెందుకే? ఈ కోడలిని నీకు తగ్గట్టుగా మార్చుకో అంటూ పద్ధతిగల స్నేహితురాలు ఉచిత సలహా ఇచ్చింది. దీనికి వారసుడు పుట్టడు అంటూ చులకనగా మౌనిక వైపు చూసింది రాజేశ్వరీదేవి. ఆమె మాటలు విన్న మౌనిక ఆశ్చర్యపోతూ నాకెందుకు పిల్లలు పుట్టరు అనుకుంది. కాని అడిగే ధైర్యం చేయలేదు. వారసుడెందుకు పుట్టడు అంటూ అయోమయంగా చూశారు నలుగురు. కృష్ణ జాతకం ప్రకారం 2 పెళ్ళిళ్ళు చేసుకోవాలి, రెండో భార్యకే వారసుడు పుడతాడు అంటూ మౌనికను చూస్తూ చెప్పింది రాజేశ్వరీదేవి. ఇందుకేనా నన్ను ఈ మహల్కి తీసుకొచ్చి పడేశారు అని మనసులోనే బాధపడసాగింది మౌనిక. ఇవన్నీ మూఢనమ్మకాలు రాజేశ్వరి, వీటిని నువ్వు నమ్ముతున్నావా అంటూ నోరు తెరిచారు రాజేశ్వరీదేవి స్నేహితులు. మా తరతరాల స్వామీజీ చెప్పారు, నమ్మకుండా ఎలా ఉంటాం అంటూ మొహాన్ని గంటుగా పెట్టింది రాజేశ్వరీదేవి. ఏమో, అందమైన కోడల్ని వదులుకోవటం ఇష్టం లేక చెప్పాం అంటూ భుజాలు ఎగిరేసి వెళ్లిపోయారు స్నేహితులు. అందరూ నాకు సలహాలిచ్చేవారే అని అసహనంగా అనుకుని పెళ్లిళ్ల పేరయ్యను పిలిచింది రాజేశ్వరీదేవి. చెప్పండమ్మా రాజేశ్వరమ్మ, మీకు ఏ విధంగా సహాయపడగలను? అంటూ వినయంగా అడిగాడు పేరయ్య. ఇక నుండి మహల్ మహారాణి కోసం వెతుకులాట మొదలుపెట్టు అంటూ ఆర్డర్ వేసింది రాజేశ్వరీదేవి. అలాగే అమ్మా, ఎలాంటి అమ్మాయి కావాలో నాకు వివరంగా చెప్పండి అంటూ పుస్తకం పెన్ తీసుకున్నాడు పేరయ్య రాసిపెట్టుకోవడానికి. అమ్మాయి 5 అడుగుల 8 అంగుళాలు ఉండాలి, తెల్లగా మరీ సన్నగా కాకుండా లావుగా కాకుండా ఉండాలి, భర్త కంటే అత్తగారంటే ప్రాణం పెట్టాలి, నిద్ర లేచిన దగ్గర నుండి అత్తగారి జపమే చేయాలి అంటూ తన ధోరణిలో చెప్పుకుంటూ పోయింది రాజేశ్వరీదేవి. ఇంకా నయం, తాళి ఇవిడే కడతాననలేదు. అని మనసులోనే చమత్కారంగా అనుకున్నాడు పేరయ్య. సరే అమ్మా, అన్నీ రాసిపెట్టుకున్నాను, దొరకగానే నేనే వస్తాను మీ దగ్గర. దగ్గరకు అంటూ నమస్కారం చేసి సెలవు తీసుకున్నాడు పేరయ్య. పేరయ్య వెళ్లగానే తన జ్యూస్ గ్లాస్ పట్టుకుని హుందాగా నడుచుకుంటూ గదిలోకి వెళ్లిపోయింది రాజేశ్వరీదేవి. హాల్లో జరిగే అందరి మాటలు ప్రతాప్ చెవిన పడ్డాయి. కాళ్ళు చేతులుంటే బాగుండని మొదటిసారి అనిపించింది అతనికి. చిన్నగా నోరు మెదపాలని చూశాడు ప్రతాప్. గొంతు విపరీతమైన నొప్పి పుట్టి బాధగా కళ్ళు మూసుకున్నాడు. టైం చూసుకున్న మౌనిక ప్రతాప్ కోసం టిఫిన్ తీసుకుని అదే సమయానికి వెళ్ళింది. మావయ్య, ఆకలి వేస్తుందా? క్షమించండి, మేడం వాళ్ళ స్నేహితులు వచ్చేసరికి కాస్త ఆలస్యమైంది అంటూ వేడివేడి ఇడ్లీ ఊదుతూ తినిపిస్తుంది మౌనిక. ఆమె ఆప్యాయతకి ప్రతాప్ కళ్ల నుండి ఆనంద బాష్పాలొచ్చేశాయి. ఇంతకుముందు టిఫిన్ లేట్ అయిన రోజులు ఎన్నో, కాని ఒక్కరి నుండి కూడా ఎలాంటి అభ్యర్థన రాలేదు.
పర్వాలేదన్నట్టు కళ్లతోనే చెప్పాడు ప్రతాప్. అయ్యో కళ్ళల్లో నీళ్లు. అంటూ కంగారు పడింది మౌనిక. అతని కోసం ఒకరు ఆరాటపడటం చూసి ప్రతాప్లో లేచి తిరగాలన్న కోరిక ఎక్కువైంది. కూర్చోబెట్టమని కళ్లతో సైగ చేశాడు. వెంటనే ఇడ్లీ ప్లేట్ పక్కన పెట్టి ప్రతాప్ని కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేసింది మౌనిక. తన వల్ల కాలేదు. అంతలోనే కృష్ణ చేతులు తోడయ్యాయి. చాలా ఆలస్యంగా నిద్రలేచిన కృష్ణ రెడీ అయ్యి కిందకు వచ్చాడు. ప్రతాప్ గదిలో మాటలు వినిపించి అనుమానంగా తొంగిచూశాడు. మౌనిక ప్రతాప్కి తినిపిస్తూ మాట్లాడటం కనిపించి చూస్తూ ఉన్నాడు. కృష్ణకి కూడా ఆ సీన్ కొత్తగా అనిపించింది. ప్రతాప్ కనుసైగలు అర్థం చేసుకునే మౌనిక తీరు కృష్ణకి నచ్చింది. కాని బయటపడడు. ఆమె ప్రతాప్ను లేపడం చూసి తను సహాయం చేశాడు. చాలా రోజుల తర్వాత కొడుకు స్పర్శ తగిలేసరికి ఎమోషనల్ అయ్యాడు ప్రతాప్. తండ్రి కళ్లల్లో నీళ్లు చూడగానే జాలిగా ఆ కన్నీళ్లు తొడవబోయాడు కృష్ణ. అంతలోని కృష్ణ అంటూ ప్రేమంతా గొంతులో నింపుకొని పిలిచింది రాజేశ్వరీదేవి. మరి కృష్ణ తండ్రి కోసం అక్కడే ఉన్నాడా, తల్లి పిలుపుకి వెళ్ళిపోయాడా? మరో భాగంలో చూద్దాం. హా చెప్పమ్మా. అంటూ తల్లి ముందు నిలబడ్డాడు కృష్ణ. టిఫిన్ చేయవా? ఆఫీస్కి చాలా ఆలస్యం అవుతుంది కదా నాన్న. అంటూ లాలిత్యంగా అడిగింది రాజేశ్వరీదేవి. వడ్డించమ్మా. అంటూ టేబుల్ ముందు కూర్చున్నాడు. ఏయ్, ఏం చేస్తున్నావి? కృష్ణకి టిఫిన్ పెట్టు. అంటూ గట్టిగా కేక వేసింది రాజేశ్వరీదేవి. వస్తున్నానండి. అంటూ గది తలుపు దగ్గర నిలబడి బదులిచ్చింది మౌనిక. ఆ పని పార్వతి చేస్తుంది, నువ్వురా. అంటూ కోపంగా చూసింది రాజేశ్వరీదేవి. జాలిగా ప్రతాప్ వైపు చూసి మిగిలిన ఇడ్లీ పార్వతిని తినిపించమని కృష్ణ దగ్గరికి వచ్చింది మౌనిక. కృష్ణ పక్కనే కూర్చున్న రాజేశ్వరీదేవి ఇద్దర్నీ గమనించసాగింది. మధ్య మధ్యలో ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు. వాళ్ల చూపులు చూసి మరింత మండింది రాజేశ్వరీదేవికి. కృష్ణకి వడ్డించి పక్కకి వెళ్తున్న మౌనికను పిలిచింది ఆవిడ. ఏయ్, నాకెవరు వడ్డిస్తారే? అంటూ పళ్ళు నూరుతూ అడిగింది రాజేశ్వరీదేవి. వడ్డించమంటారా? అంటూ భయం భయంగా అడిగింది మౌనిక. ప్లేట్ నీ ముందు పెట్టి అడుక్కోవాలా? చూసావా కృష్ణ, నీ పెళ్ళం నన్ను లెక్క చేయకుండా ఎంత అవమానిస్తుందో? అంటూ కొంగుతో కళ్ళు ఒత్తుకుంది రాజేశ్వరీదేవి. నా ఉద్దేశం అది కాదండి. అంటూ కంగారుగా టిఫిన్ వడ్డించి చట్నీ వేస్తూ రాజేశ్వరీదేవి మీద. నా ఉద్దేశం అది కాదండి అంటూ కంగారుగా టిఫిన్ వడ్డించి చట్నీ వేస్తూ రాజేశ్వరీదేవి మీద ఒలిపేస్తుంది మౌనిక. ఏం చేస్తున్నావి? పగబట్టేశావా నా మీద? అంటూ విసురుగా పైకి లేచి మౌనిక చెంప పగలగొట్టి గదిలోకి వెళ్ళిపోయింది రాజేశ్వరీదేవి. కన్నీళ్లతో తలదించుకొని నిలబడిపోయింది మౌనిక. చేయని తప్పుకి కూడా అడుగడుగునా అవమానాలు దెబ్బలు తప్పటం లేదు. తన మానాన తను టిఫిన్ తింటున్న కృష్ణ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అతని మౌనం మరింత బాధ కలిగించిందామెకి. బట్టర్ రాసుకుని ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకో మౌనిక. అమ్మ విషయంలో సహించేది లేదు అంటూ ఆమె చెంపతట్టి వెళ్ళిపోయాడతడు. రోజులు గడుస్తున్నాయి. రాజేశ్వరీదేవి టార్చర్ రోజురోజుకి ఎక్కువైపోయింది మౌనికకి. కృష్ణలో మౌనం మరింత ఎక్కువైపోయింది. భార్య అంటే అంగట్లో బొమ్మలాగా చూశాడు తప్ప ఎలాంటి విలువ లేదామెకి. కాసేపు ఖాళీ సమయం దొరికితే ప్రతాప్ గదిలోనే ఉంటుంది మౌనిక. మావయ్య, మీరు ఈ మధ్య యాక్టివిటీస్ చాలా స్లోగా చేస్తున్నారు అంటూ ప్రతాప్ వంక చిరుకోపంగా చూసింది మౌనిక. అతను చిన్నగా నవ్వి, ఇదైనా నీ వల్లే అయింది తల్లి. తల్లి అంటూ ముద్దుగా కష్టంగా పలికాడు. ప్రతిరోజు ఇలానే ప్రాక్టీస్ చేస్తే మీరు నడవగలరు, మాట్లాడగలరు అంటూ మంచినీళ్లు తాగించింది మౌనిక. వెళ్ళమ్మా, ఆ రాక్షసి చూస్తే అరుస్తుంది అంటూ కోడలిని ప్రేమగా చూస్తూ చెప్పాడు ప్రతాప్. అటుగా వెళ్తున్న రాజేశ్వరీదేవి ప్రతాప్ అన్న మాట వింటుంది. నేను రాక్షసినా? అంటూ గర్జించినట్టే అడుగుతుంది. రోజురోజుకి ప్రతాప్లో మార్పు రావటం
మౌనికలో చాకచక్యతనం పెరిగిపోవటం ఆవిడకి నచ్చడం లేదు. ప్రతాప్లో మార్పు వస్తే మహల్ మొత్తం అతని ఆధీనంలోకి వెళ్ళిపోతుందని ఆమె భయం. రాజేశ్వరీదేవి గొంతు వినగానే మౌనిక మొహంలో చెమటలు పట్టేశాయి. ప్రతాప్ని ఎక్కడ శిక్షిస్తుందో అని ఆమె భయం. కాని రాజేశ్వరీదేవి ఇద్దరి అంచనాలు తారుమారు చేస్తూ నాకు టీ కావాలి, తీసుకొని రావే అంటూ ఆర్డర్ వేసి గదిలోకి వెళ్ళింది. మళ్ళీ వస్తాను మావయ్య. అంటూ వంటగదిలోకి వెళ్ళింది మౌనిక. రాజేశ్వరీదేవి కోసం టీ పెట్టి ఆమె గదిలోకి తీసుకుని వెళ్ళింది. తెచ్చావా? నా కాళ్ళు బాగా లాగుతున్నాయి, కాస్త పట్టు అంటూ మంచానికి ఆనుకొని కూర్చుంది రాజేశ్వరీదేవి. మౌనంగా తల ఊపి రాజేశ్వరీదేవి కాళ్ల దగ్గర కూర్చొని ఒత్తసాగింది మౌనిక. దున్నపోతలా తింటావు కదే, వత్తడానికి చేతులు రావట్లేదా అంటూ ఆమె పాదంతో పొగరుగా మౌనిక గడ్డాన్ని ఎత్తింది. మౌనంగా కళ్ళు మూసుకుంది మౌనిక. త్వరగా పట్టు, నాకు పనుంది. ఇవాళ నా కోడల్ని చూడ్డానికి వెళ్ళాలి అంటూ వంకరగా నవ్వింది రాజేశ్వరీదేవి. నిజంగానే ఆయనకి రెండో పెళ్లి చేస్తారా? అంటూ మొదటిసారి రాజేశ్వరిని అడిగింది మౌనిక. మరి నాకు వారసుడు కావాలంటే చెయ్యాలి కదా అంటూ సూటిగా చూసింది రాజేశ్వరి. నాకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు కదా? అంటూ మెల్లిగా అడిగింది మౌనిక. నన్నే ఎదురు ప్రశ్నిస్తావా? నువ్వెంత, నీ బతుకెంత అంటూ కాళ్ల దగ్గరున్న మౌనిక జుట్టు పట్టుకుంది రాజేశ్వరీదేవి. నా వైపు నుండి సంజయ్షి మాత్రమే ఇస్తున్నానండి అంటూ నొప్పి పడుతున్న జుట్టును పట్టుకొని వదలమని అడిగింది మౌనిక. నీకు వారసుడు పుట్టడు, గుర్తుపెట్టుకో. నాతో సమానంగా మాట్లాడాలని చూడకు అంటూ మౌనికను విసురుగా నెట్టేసింది రాజేశ్వరి. ఆవిడ నెట్టేయటంతో నేలకి తాకిన మౌనిక తల నుండి రక్తం వరదలా కారిపోయింది. కన్నీళ్లను అదిమి పెట్టుకుని చేత్తో తలను నొక్కిపెట్టి రాజేశ్వరి గది నుండి బయటకు వచ్చేసింది. అదే సమయంలో ఆమె తల్లిదండ్రులు వచ్చారు. కూతుర్ని చూసి నెలపైనే అవుతుందని. మౌనిక తల నుండి వస్తున్న రక్తాన్ని చూసి విలవిల్లాడిపోయారు. ఏమైంది మౌని తల్లి? అంత రక్తం ఎందుకు పోతుంది అంటూ ఏడుస్తూ అడిగింది జానకమ్మ. ఏం లేదమ్మా, చూసుకోకుండా గోడ తగిలిందే అంటూ గదిలోకి వెళ్లి ఫస్ట్ ఎయిడ్ చేసుకుని వచ్చింది మౌనిక. అంత దెబ్బ తగిలేలా ఎలా గుద్దుకున్నావు తల్లి? అంటూ అనుమానంగా అడిగాడు రామయ్య. ఇంత పెద్దింట్లో చిన్న చిన్న దెబ్బలు సహజమే నాన్న, అవన్నీ పట్టించుకోకండి అంటూ ఇద్దర్నీ కూర్చోబెట్టి మంచి నీళ్ళిచ్చింది. రామయ్య జానకమ్మ మనసులో లేదు. లేకలేక పుట్టిన ఒక్కగానొక్క కూతురు మౌనిక. చిన్నప్పట్నుంచి ఒక్క దెబ్బ తగలకుండా పెంచుకున్నారు. పెళ్లి చేశాక మొదటిసారి కూతుర్ని చూడటానికి వచ్చినప్పుడే చెడు సంఘటన జరిగేసరికి ముభావంగా మారిపోయారు. అమ్మా నాన్న, నాకు ఏం కాలేదని చెప్పాను కదా, పదండి, మావయ్య గారిని పరిచయం చేస్తాను అంటూ ప్రతాప్ గదిలోకి తీసుకెళ్లి పరిచయం చేసింది మౌనిక. మాట్లాడగలిగినంతవరకు ప్రతాప్ మౌనిక గురించి గొప్పగా చెబుతూ ఉంటే తల్లిదండ్రులుగా పొంగిపోయారు రామయ్య జానకమ్మలు. తలకి ఏమైంది తల్లి? అంటూ కంగారుగా అడిగాడు ప్రతాప్. ఏం లేదు మావయ్య, చిన్న దెబ్బ అంతే అంటూ ఏం మాట్లాడొద్దని సైగ చేసింది మౌనిక. గమ్మునుండిపోయాడు అతడు. నేను భోజనం సిద్ధం చేస్తాను, మీరు మాట్లాడుతూ ఉండండి అంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది మౌనిక. వెంటనే కూతురి చేతిని పట్టుకొని ఆపేసింది జానకమ్మ. వద్దు మౌని తల్లి, తినేసి వచ్చాం. నీతో కాసేపు మాట్లాడి వెళ్ళిపోవాలని వచ్చాం, కూర్చో అంటూ పక్కన కూర్చోపెట్టుకుంది జానకమ్మ. అల్లుడుగారు లేరా అమ్మా? అంటూ కూతురి తల నిమిరి అడిగాడు రామయ్య. ఆయన ఆఫీస్కి వెళ్ళారు నాన్న, వచ్చే వరకు ఉండండి అంటూ బతిమాలింది మౌనిక. అల్లుడుగారు వచ్చేసరికి పొద్దుపోతుందమ్మా, మాకెట్టా కుదురుతుంది చెప్పు? మీ ఇద్దరు ఒకసారి ఇంటికి రండి అంటూ నవ్వుతూ పిలిచాడు రామయ్య. నిజానికి మేమందుకే వచ్చాం మౌని తల్లి. పెళ్ళయ్యాక అల్లుడుగారు నువ్వు ఇంటికి రానేలేదు, ఒకసారి రండమ్మా అంటూ కూతురి గడ్డం పట్టుకుంది జానకమ్మ. సరే అమ్మా, ఆయనకి చెబుతాను అంటూ చిన్నగా నవ్వింది మౌనిక.
వదినగారు లేరా మౌని? అంటూ చుట్టూ చూసింది జానకమ్మ. ఉన్నారమ్మా, తలనొప్పితో పాటు కాళ్ళు లాగుతున్నాయని పడుకున్నారు. పిలవనా? అంటూ లేచింది. నిజానికి రాజేశ్వరీదేవికి తన తల్లిదండ్రులు ఎదురుపడకుండా వెళ్తేనే మంచిదనుకుంది మౌని. అందుకు విధి సహకరిస్తుందా అయ్యో, పడుకోనివ్వు తల్లి. అంటూ నొచ్చుకుంది జానకమ్మ. వచ్చి చాలాసేపైంది వెళ్ళొస్తాం బావగారు. అంటూ ప్రతాప్ గారికి చెప్పి గదిలో నుండి బయటకి వచ్చారు ఇద్దరు. నమస్కారమమ్మా, బాగున్నారా? అంటూ చేతులు జోడించింది పార్వతి. అమ్మా, తను పార్వతి. ఇంటి పని వంట పని చేస్తుందనే మాటే కాని నా స్నేహితురాలిగా కలిసిపోయింది అంటూ సంతోషంగా చెప్పింది మౌనిక. నువ్వు కూడా మా కూతుర్లాకే తల్లి, జాగ్రత్తగా ఉండండి. అంటూ పార్వతి తల నిమిరాడు రామయ్య. రామయ్య జానకమ్మ వెళ్ళడానికి గుమ్మం వరకు వచ్చారు. అంతలోనే పెళ్ళిళ్ల పేరయ్య వాళ్లకి ఎదురొచ్చాడు. వాళ్లని దాటుకొని లోపలికి వెళ్ళి, అమ్మా రాజేశ్వరమ్మ, ఒకసారి రండమ్మా. మీకు నచ్చే మీరు మెచ్చే రెండో కోడలిని వెతికి పట్టాను అంటూ సంబరంగా చెప్పాడు. గట్టి సంభావన అందుతుందన్న ఆనందంలో. రెండో కోడలా అంటూ రామయ్య జానకమ్మ కూతురి వైపు అయోమయంగా చూశారు. మా అత్తగారికి కొడుకు వరుసయ్యే బంధువున్నాడు. వాళ్ల కోసం అయి ఉంటుంది నాన్న. అంటూ వచ్చిరాని నవ్వుతో చెప్పింది మౌనిక. ఓ అంతేనా అనుకుంటూ మరో 2 అడుగులు వేశారు ఇద్దరు. పేరయ్యా అంటూ కంగుమని వినిపించింది రాజేశ్వరీదేవి గొంతు. ఆవిడ గొంతు విని మళ్లీ ఆగిపోయారు. ఏమైంది నాన్న అంటూ టెన్షన్గా అడిగింది మౌనిక. మీ అత్తగారు లేచినట్టున్నారు, పలకరించిపోదాం తల్లి. అంటూ కూతురి వంక చూశాడు రామయ్య. నేను చెప్తాన్లే, మీరు వెళ్ళండి అంటూ చేతులు నులుముకుంది మౌనిక. అంతలోనే నా కొడుకు కృష్ణకి సరిపోయే సంబంధమే తెచ్చావా? అంటూ దర్పాన్ని చూపిస్తూ అడిగింది రాజేశ్వరి. రాజేశ్వరీదేవి మాట వినగాని చేతిలో సంచి వదిలేశాడు రామయ్య. తండ్రి చూసే చూపులకి సమాధానాలు లేక తలదించుకుంది మౌనిక. మౌని తల్లి, అల్లుడు గారికి మళ్ళీ పెళ్లి చేయడం ఏంటి? అంటూ కోపంగా అడిగాడు రామయ్య. నాన్న, ఆయన జాతకంలో మొదటి భార్యకు సంతానయోగం లేదని పూర్వీకుల నుండి కొనసాగుతున్న స్వామీజీ చెప్పారంట అంటూ భయంగా చెప్పింది. ఇవన్నీ విన్న తండ్రి ఎక్కడ ఆవేశపడిపోతాడో అని ఆమె భయం. ఈ కాలంలో కూడా అలాంటి మూఢనమ్మకాలు ఎవరు నమ్ముతారు? మీ అత్తగారికి మతిలేదా? అంటూ గట్టిగా అడిగింది జానకమ్మ. అమ్మా, గొడవద్దు, అన్నీ తర్వాత మాట్లాడుకుందాం. మీరింటికి వెళ్ళండి అంటూ వాళ్లని పంపించాలని చూసింది మౌనిక. ససేమీరా రామయ్య జానకమ్మ కదల్లేదు. ఇవాళ అటో ఇటో తేల్చుకుని వెళ్తాం అంటూ కోపంగా లోపలికి నడిచాడు రామయ్య. నాన్న అంటూ అసహనంగా తండ్రి వెనకాల పరిగెత్తసాగింది మౌనిక. ఏంటి, వెళ్ళిపోయిందనుకున్న సంత మళ్ళీ వచ్చింది? అంటూ విసుగ్గా రామయ్య వైపు చూసింది రాజేశ్వరీదేవి. మీరు అల్లుడు గారికి రెండో పెళ్ళెందుకు చేస్తున్నారు? అంటూ గట్టిగా నిలదీశాడు రామయ్య. మీ అమ్మాయికి లేని దురద మీకెందుకు? అంటూ ఘాటుగా సమాధానమిచ్చింది రాజేశ్వరీదేవి. ఒక్కసారి కూడా గట్టిగా ప్రశ్నించలేదా మీ అత్తగారిని? అంటూ కూతురి వైపు ఆశ్చర్యంగా చూసింది జానకమ్మ. తప్పు చేసిన దానిలా తలదించేసింది మౌనిక. వెళ్ళండి, అలాగే ఇంకోసారి నా ఇంటి గేట్ కూడా దాటి లోపలికి రాకండి అంటూ ఖరాఖండిగా చెప్పింది రాజేశ్వరి. నా కూతురు అడగకపోయినా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. చెప్పండి, అల్లుడు గారికి రెండో పెళ్లి ఎందుకు చేస్తున్నారు? అంటూ రెట్టించాడు రామయ్య. నీ కూతురు వారసుడిని కనడానికి పనికిరాదు అంటూ రామయ్య ముఖం మీద చెప్పింది రాజేశ్వరీదేవి. మీరెలా చెప్తారు మా అమ్మాయి గురించి? అంటూ కళ్ళు చిన్నవి చేశాడు రామయ్య. నీ కూతురికి మొత్తం తెలుసు, దాన్ని అడగండి అంటూ హేళనగా నవ్వింది రాజేశ్వరీదేవి. మౌని తల్లి, నీకు విలువలేని ఇంట్లో ఉండటం ఎందుకు? వచ్చే తల్లి, నువ్వు మాకు ఎప్పటికీ భారం కాదు అంటూ నచ్చచెప్పారు రామయ్య జానకమ్మ. కాని దానికి మౌనిక ఒప్పుకోలేదు. నేను ఆయన్ని ఇష్టపడ్డాను. ఏదైనా ఆయనతోనే నా జీవితం. మీరు నన్ను బలవంతం చేయొద్దు అంటూ తేల్చి చెప్పేసింది మౌనిక. ఇప్పుడు తల్లిదండ్రుల వెంట వెళ్లినా ఊరంతా గోలగోలవుతుంది. అందరూ తన తల్లిదండ్రులను అవమానిస్తారు. పైగా జమీందారైన ప్రతాప్ గురించి తప్పుగా చెప్పుకుంటారని ఆలోచించి మౌనిక వెళ్లడానికి ఒప్పుకోదు. ఇంత మోసం చేసి నా కూతురు గొంతుకొస్తారనుకోలేదు అంటూ బాధగా వెనుతిరిగారు ఇద్దరు. నువ్వు చెప్పు పేరయ్యా,
అమ్మాయి వివరాలు ఇలా ఇవ్వు అంటూ కుతూహలంగా అడిగింది రాజేశ్వరీదేవి. అమ్మాయి వివరాలన్నీ రాజేశ్వరికిచ్చాడు పేరయ్య. అమ్మాయి కూడా నచ్చిందావిడకు. పక్క ఊరి జమీందార్ల అమ్మాయి కావటంతో అన్నింటికీ సరితూగే కోడలని తృప్తిపడింది. వాళ్ళకి చెప్పావా కృష్ణకి ముందు పెళ్ళయిందని? అంటూ అడిగింది రాజేశ్వరీదేవి. చెప్పానమ్మా, మీరు ఎలా అయితే చెప్పమన్నారో అలాగే చెప్పాను. మహల్కి మహారాణిగా వాళ్ళమ్మాయే ఉంటుందని నమ్మకం ఇచ్చి వచ్చాను. అంటూ మౌనిక తెచ్చిన టీ అందుకున్నాడు పేరయ్య. సంతోషం అంటూ మనసులో గర్వపడింది రాజేశ్వరి, తను అనుకున్నది జరుగుతున్నందుకు. ఏయ్, ఇక నుండి మహల్ ప్రతి గది నువ్వే అందంగా మెరిసేలా చేయాలి అంటూ వెళ్తున్న మౌనికకు పిలిచి పొగరుగా ఆర్డర్ వేసింది. గుండ్రంగా తల ఊపి వంటగదిలోకి వెళ్ళిపోయింది మౌనిక. పార్వతి, వంట నేను చేస్తాను. మావయ్య గారికేమైనా కావాలేమో చూసిరా అంటూ చకచక కూరగాయలు తరిగింది మౌనిక. మీరు వచ్చాక నాకు పనే లేకుండా పోయింది చిన్నమ్మ. మొత్తం మీరే చేసేస్తున్నారు. మీ కడుపున ఓ కాయ పడే వరకు మహల్కి కళ రాదు. నాకు పని ఉండదు అంటూ మౌనికను ఆట పట్టించింది పార్వతి. బదులుగా చిన్న నవ్వు నవ్వి పనిలో పడింది మౌనిక. వంట అవ్వగానే రాజేశ్వరి ఆర్డర్ వేసినట్టు మహలంతా ఓపిగ్గా తుడిచి తడిగుడ్డ పెట్టింది మౌనిక. అసలు తిందో లేదో పట్టించుకునేవారే లేరు. ప్రతాప్ పట్టించుకుంటాడు కానీ పని వల్ల అతని దగ్గరికి కూడా వెళ్ళలేకపోయింది మౌనిక. ఎవరో అడగక్కర్లేదు, కట్టుకున్నవాడు ప్రేమగా 2 మాటలు మాట్లాడితే అదే మహాబలం ఆడదానికి. ఆ బలం మౌనిక వెంట లేదు. సాయంత్రానికి నీరసంగా కళ్ళు తిరిగి పడిపోయిందామె. పడిపోతున్న మౌనికను అప్పుడే వచ్చిన కృష్ణ పట్టుకున్నాడు. చిన్నబాబు గారు, పొద్దున్నుంచి చిన్నమ్మ ఏం తినలేదు, అందుకే పడిపోయారేమో అంటూ కంగారుగా మంచినీళ్లు తెచ్చిచ్చింది పార్వతి. సైలెంట్గా మౌనిక ముఖంపై నీళ్లు చల్లాడు కృష్ణ. అయినా లేవలేదామె. చిన్నబాబు, డాక్టర్ గారిని పిలవండి అంటూ కంగారు పెట్టసాగింది పార్వతి. ఇదంతా తన గది తలుపు దగ్గరుండి చూస్తున్న రాజేశ్వరీదేవి డాక్టర్ ఎందుకు అంటూ నిర్లక్ష్యంగా అడిగింది. నీళ్లు చల్లినా లేవలేదు కదా పెద్దమ్మగారు అంటూ నసిగింది పార్వతి. అవునమ్మా, బాగా హెల్త్ పాడైందేమో అనిపిస్తుంది అంటూ చెమటలు పడుతున్న మౌనిక ముఖాన్ని చూస్తూ చెప్పాడు కృష్ణ. ఆ మాత్రానికే కొడుకు మారిపోయాడన్నట్టు భావిస్తుంది రాజేశ్వరీదేవి. కాని పైకి తన భావాలు కనిపించకుండా సరే నాన్న, కాల్ చేయి అంటూ జరిగేది చూస్తూ కూర్చుంది. కృష్ణ కాల్ చేసిన 10 నిమిషాలకి డాక్టర్ వచ్చి మౌనికని చెక్ చేశాడు. అమ్మా, ఈ అమ్మాయి తల్లి కాబోతుంది అంటూ మౌనికను తేరిపార చూసి చెప్పేశాడు. ఆ వార్త విన్న రాజేశ్వరీదేవి చేతిపిడికిలి బిగించి పళ్ళు గట్టిగా బిగబట్టేసింది. వద్దన్నా తన కొడుకుతో కాపురం చేసిందని మరింత పగబట్టేసింది మౌనికపై. కృష్ణలో ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు. ఎప్పటిలా నార్మల్గానే చూస్తున్నాడు. తండ్రి కాబోతున్నా సరే ఎగిరిగింతని కొడుకుని చూశాక రాజేశ్వరి మనసు కాస్త శాంతిస్తుంది. కృష్ణ, నువ్వు తండ్రి కాబోతున్నావు కదా, సంతోషంగా లేవా అంటూ అమాయకంగా అడిగింది రాజేశ్వరీదేవి. లేనమ్మా, మౌనిక తల్లైనా ఆడపిల్ల మాత్రమే పుడుతుంది. నీకు వారసుడు కావాలి. నీ కోరిక తీరినప్పుడే నేను సంతోషంగా ఉంటాను అంటూ ముభావంగా గదిలోకి వెళ్ళిపోయాడు కృష్ణ. కొడుకు సమాధానానికి సైలెంట్గా గదిలోకి వెళ్లి తలుపు వేసుకుని 2 కుప్పిగంతులు వేసింది. అదే రాజేశ్వరీదేవి దృష్టిలో దాన్ని డాన్స్ అంటారు కావచ్చు. కృష్ణ మాట్లాడుతుండగానే మౌనికకి మెలకువ వచ్చింది. అతని సమాధానాలు విన్న తర్వాత ఆమెకి జీవితం మీద ఉన్న ఆశ పోయింది. చిన్నమ్మ, మీరు తల్లి కాబోతున్నారు అంటూ సంతోషంగా చెప్పింది పార్వతి. బలవంతంగా చిన్న నవ్వు నవ్వి ప్రతాప్ గదిలోకి వెళ్ళింది మౌనిక. మావయ్య, మీరు తాతయ్య కాబోతున్నారు అంటూ స్వీట్ తినిపించింది. చాలా సంతోషం తల్లి, చల్లగా ఉండు అంటూ ఆశీర్వదించాడు ప్రతాప్. మావయ్య, మీరు కూడా స్వామీజీ మాటలు నమ్ముతారా బాగా అంటూ ఎలాంటి భావం లేకుండా అడిగింది మౌనిక. వాడెవడో నాకు తెలీదు తల్లి అంటూ బదులిచ్చాడు ప్రతాప్. అదేంటి, మహల్కి తరతరాల నుండి ఉంటున్న స్వామీజీ అన్నారు కదా అంటూ అనుమానంగా అడిగింది. ఏమో తల్లి, నాకైతే అతనెవరో తెలీదు. నిజానికి మా ముందు తరాలకి స్వామీజీ పని ఎప్పుడూ రాలేదు. మంచి చెడులు మా నాన్నగారు తాతగారు కూడా చూసి చెప్పేవారు, అవే పాటించేవాళ్ళం. ఈ స్వామీజీ ఎలా వచ్చాడో ఏంటో. నేను బాగున్నంతసేపు ఎవరికీ ప్లేస్ ఇవ్వలేదు నేను అంటూ కోపంగా పిడికిలి బిగించాడు ప్రతాప్. మీరు ఆవేశపడకండి మావయ్య, ఆ స్వామీజీ ఎవరో ఏంటో తెలుసుకుందాం అంటూ భరోసా ఇచ్చింది మౌనిక. జాగ్రత్తగా ఉండు తల్లి, ఈ ఇంట్లో నీకు అడుగడుగున గండాలే ఎదురవుతున్నాయి అంటూ బాధగా చెప్పాడు ప్రతాప్.
మీరు గదిలోనే ఉండిపోకుండా బయటకి రండి మావయ్య. ఏం చేయొద్దు, హాల్లో కూర్చోండి చాలు అంటూ సలహా ఇచ్చింది మౌనిక. అలాగే తల్లి. అంటూ మౌనిక ఇచ్చిన స్టాండ్ సహాయంతో మెల్లిగా వచ్చి హాల్లో కూర్చున్నాడు ప్రతాప్. చిన్నమ్మగారు, వంట చేసేశాను. మీరు రెస్ట్ తీసుకోండి ఇక నుండి అంటూ చిరుకోపంగా చూసింది పార్వతి. అప్పుడు మీ పెద్దమ్మ వచ్చి ఇద్దరికీ కలిపివేస్తుంది శిక్ష. అంటూ పార్వతి వండినవి తెచ్చి డైనింగ్ టేబుల్పై పెట్టింది మౌనిక. అంతలో కృష్ణ, రాజేశ్వరి ఇద్దరూ వచ్చారు. చిన్నబాబు, చిన్నమ్మ ఇప్పుడు కూడా తెగ పనిచేస్తుంది, చేయొద్దని చెప్పండి బాబు అంటూ కంప్లైంట్ లాగా చెప్పింది పార్వతి. పని చేయకపోతే ఒంట్లో కొవ్వు పెరిగిపోతుంది పార్వతి, కాబట్టి పని చేస్తేనే మంచిది అంటూ మౌనిక వైపు కోపంగా చూస్తూ చెప్పింది రాజేశ్వరి. చిన్నమ్మగారికి మాటిమాటికి కళ్ళు తిరుగుతున్నాయమ్మా అంటూ జాలిగా చెప్పింది పార్వతి. వదిలే పార్వతి, ఈ కాలంలో ఎవరి హెల్త్ వాళ్లే చూసుకోవాలి. అంటూ కేర్లెస్గా చెప్పాడు కృష్ణ. నీ భార్య ఆరోగ్యం నువ్వు చూడటంలో తప్పులేదు కృష్ణ. తను మోసేది నీ బిడ్డనే కదా. అంటూ కొడుకుని చూస్తూ సీరియస్గా చెప్పాడు ప్రతాప్. కృష్ణకి ఎవరు సలహాలు ఇవ్వాల్సిన పని లేదు ప్రతాప్. కాస్త నువ్వు సైలెంట్గా ఉంటే బాగుంటుంది. అనవసరంగా నా కొడుకుపై నోరు పారేసుకోకు అంటూ భర్తను కొరకొరా చూసింది రాజేశ్వరి. నువ్వు కృష్ణను పాడు చేస్తున్నావు రాజేశ్వరి. కృష్ణ కడుపులో ఉన్నప్పుడు నిన్ను ఎలా చూసుకునేవాడినో మర్చిపోయావా? అంటూ ప్రశ్నించాడు ప్రతాప్. నా కడుపులో ఉంది మగపిల్లాడని నువ్వు ఎక్కువ ఇష్టపడ్డావని తర్వాత మీ అమ్మగారే చెప్పారు నాకు అంటూ పొగరుగా చెప్పిందావిడ. నాకు ఆడపిల్ల కావాలని అడిగాను. అంటూ హేళనగా నవ్వసాగాడు ప్రతాప్. స్టాప్ దిస్ నాన్సెన్స్. ఆడపిల్ల కావాలన్నప్పుడు నన్ను కేర్ చేశావని నేనెలా అనుకోవాలి? అంటూ తండ్రిని చూస్తూ నేరుగా అడిగాడు కృష్ణ. నా కొడుకు అడిగిన దానికి సమాధానం చెప్పు ప్రతాప్ రెట్టించింది రాజేశ్వరీదేవి. ఏం చెప్పాలి నీకు నీ కొడుక్కి? అసలు ఒక మగాడు తండ్రి అవుతున్నప్పుడు అతని భావోద్వేగాలు ఎలా ఉంటాయో మీరెప్పుడైనా గమనించారా? గమనిస్తే ఇవాళ మీరు నన్ను అడిగే పరిస్థితి వచ్చేది కాదు. అసహనం వ్యక్తం చేశాడు ప్రతాప్. చూసావా కృష్ణ, మీ నాన్న సమాధానాలు చెప్పకుండా ఎలా తప్పించుకుంటున్నాడో అని నిష్ఠూరంగా మాట్లాడింది రాజేశ్వరి. ఆయన దగ్గర సమాధానాలు ఉండాలి కదా. తండ్రి వంక నిర్లక్ష్యంగా చూశాడు మున్న. సమాధానాలు లేవని ఎవరు చెప్పారు కృష్ణ? మీ అమ్మ తల్లయ్యే క్షణాన ఆడపిల్లైతే బాగుణ్ణు, ఇంటికి లక్ష్మీ కళ అనుకునేవాడిని. కానీ నువ్వు పుట్టిన తర్వాత అర్థమైంది, ఏ బిడ్డైనా మురిపించే తీరును బట్టి కూడా ఇంటికి కళ వస్తుందని. అప్పటి నుండి నిన్ను ఎంత గారాభంగా పెంచుకున్నామో మీ అమ్మ మర్చిపోయి ఉండొచ్చేమో కానీ నాకు ప్రతిదీ జ్ఞాపకమే. అప్పటి రోజులు గుర్తు చేసుకున్నాడు ప్రతాప్. ప్రతాప్ మాటలకి కృష్ణ ముఖంలో భావాలు మారిపోయాయి. తన తండ్రి ఎలా ప్రేమించాడో తండ్రి మాటల్లోనే తెలిసేసరికి తండ్రిపై సాఫ్ట్ కార్నర్ ఏర్పడింది. మరెందుకు నువ్వు నాకు సమయం ఇవ్వలేదు? తండ్రి వంక సూటిగా చూశాడు కృష్ణ. దీనికి సమాధానం నీ పిల్లలు వచ్చాక నిన్నే అడుగుతాను. అప్పుడు ఇద్దరం కలిసి చర్చించుకుందాం అని చిన్నగా నవ్వాడు ప్రతాప్. అదంతా చూస్తున్న రాజేశ్వరికి మింగుడు పడలేదు. కొడుకు భర్త సైడ్ మారిపోతే ఇంట్లో తాను ఒంటరైపోయానన్న భయం పట్టుకుంది ఆమెకి. కృష్ణ, మీ నాన్న కళ్ళబొల్లి మాటలు అస్సలు నమ్మకు అని కొడుకు బ్రెయిన్ కడిగేయాలని చూసింది. ఆమె ఉద్దేశమర్థమైన ప్రతాప్, ఇప్పటికైనా మారు రాజేశ్వరి. ఇంట్లో ఒకే తాటిపై నడిస్తే అన్నీ సంతోషాలే. విసుగ్గా చెప్పాడు ప్రతాప్. నేను కాదు, నువ్వు మారాలి. మమ్మల్ని విడదీసే నీ బుద్ధి మార్చుకో ప్రతాప్. భర్తపై నిందలు వేయసాగిందావిడ. చూసేవారికి అర్థం కావాలి ఎవరు మారాలో అని వెటకారంగా నవ్వాడు ప్రతాప్. తల్లిదండ్రులిద్దరూ వాదించుకుంటూ ఉండగా మధ్యలోనే వెళ్ళిపోయాడు కృష్ణ. రాజేశ్వరి, నీతో మాట్లాడాలి. పెడసరిగా అడిగాడు ప్రతాప్. ఏముంది మాట్లాడటానికి అని మూతి వంకరగా తిప్పిందావిడ. నాకు యాక్సిడెంట్ ఎలా జరిగిందో ఎంక్వైరీ చేయిస్తాను అని రాజేశ్వరినే చూశాడు ప్రతాప్. ఇది మరీ బాగుంది. 7 ఏడాది క్రితం జరిగింది ఇప్పుడు కనుక్కుంటావా ప్రతాప్? నీ పిచ్చి కాకపోతే ఎగతాళిగా అడిగింది. ప్రయత్నం చేస్తాను. దొంగ దొరికితే కటకటాల వెనక్కి వెళ్తాడు. దొరక్కపోతే పోలీసులు సొమ్ము చేసుకుంటారు. ఎలాగైనా ఒరిగేది లేదు కదా. రాజేశ్వరిని గమనిస్తూ అన్నాడు ప్రతాప్. అతని చూపుకి తడబడింది రాజేశ్వరి. తానే ఆ దొంగ అని అతనికి తెలిసి చేస్తున్నాడా, తెలియక చేస్తున్నాడా అని అనుకుంటూ ముఖానికి పట్టిన చెమటలు తుడుచుకుంది. రాజేశ్వరికి చెమటలు పట్టడం చూసి ముసిముసిగా నవ్వుకున్నారు మౌనిక, పార్వతి.
నవ్వుతున్న మౌనిక వంక మిర్రున చూసింది రాజేశ్వరి. టక్కున నవ్వడం ఆపేసి పార్వతి వంటగదిలోకి, మౌనిక తమ గదిలోకి వెళ్ళిపోయారు. మాట్లాడు రాజేశ్వరి. ది గ్రేట్ రాజేశ్వరి గొంతు మూకపోయింది. ఎందుకంటావు? ఆ దొంగలెవరంటావు? మన శత్రువులందరూ నీకు తెలుసు కదా. ఏమైనా అంచనా వేయగలవా? అని రాజేశ్వరి చుట్టూ తిరుగుతూ అడిగాడు ప్రతాప్. ప్రతాప్, చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. నాకు గాని తిక్కరేగితే ఆ గొంతు దాటి మాట బయటకు రాకుండా చేయగలను హెచ్చరించింది. ఇక నీకు ఆ అవకాశం ఇవ్వదలుచుకోలేదు. నేను నా కూడలు అని గర్వంగా నవ్వాడు ప్రతాప్. దానంతు చూస్తాను ఇక నుండి అని పట్టుదలగా చూసింది రాజేశ్వరి. ఆమె మాటలను కొట్టిపారేశాడు ప్రతాప్. ఏమండి, మీతో కాసేపు మాట్లాడాలి అని కృష్ణ ముందు నిలబడింది మౌనిక. మాట్లాడు అంటూ ఒడిలో ఉన్న ల్యాప్టాప్లో ఏదో టైప్ చేసుకుంటూ అన్నాడు కృష్ణ. ఆ ల్యాప్టాప్ పక్కన పెట్టండి అని కోపంగా చూసింది మౌనిక. ఎందుకు అని ల్యాప్టాప్ పక్కన పెట్టి విసుగ్గా చూశాడు కృష్ణ. మీరు తండ్రి కాబోతున్న సంతోషం మీలో లేదు కాబట్టి అబార్షన్ చేయించుకుందామనుకుంటున్నాను అని ఎమోషనల్గా కడుపు నిమురుకుందామే. నేను అబార్షన్ చేసుకోమని చెప్పలేదే అని ఐబ్రో రైజ్ చేశాడు కృష్ణ. చేయించుకోవద్దని కూడా చెప్పలేదు కదా అని వారగా కృష్ణ వైపు చూసింది ఆమె. ఇప్పుడేంటి ఈ డిస్కషన్? నీకు నచ్చితే ఉంచుకో, లేదంటే అబార్షన్ చేయించుకో అని విసుగ్గా చెప్పాడు కృష్ణ. నాకు ఇష్టమని ఉంచుకుంటే రేపు మనకి మీరందరూ అన్నట్టు కూతురు పుట్టింది అనుకోండి, అది ఎవరి ప్రేమకి నోచుకోక మీలాగే బాధపడాలి అని కృష్ణ ఫీలింగ్స్ గమనించింది మౌనిక. నాలాగా బాధపడటమా అని ప్రశ్నార్థకంగా చూశాడు కృష్ణ. అవును, మిమ్మల్ని మావయ్య గారు సరిగ్గా పట్టించుకోలేదని అన్నారు కదా. ఒక తండ్రి పట్టించుకోకపోతే పిల్లలు ఎంత బాధపడతారో మీకు తెలుసు. మీరు ఆడపిల్ల అని పట్టించుకోకుంటే మన బిడ్డ కూడా అలానే బాధపడుతుందండి అని అమాయకంగా చూసి కృష్ణ బ్రెయిన్లో ఆలోచన అనే విత్తనం వేసింది మౌనిక. ఆలోచనలో పడ్డాడు కృష్ణ. నిజమే, ఇన్నాళ్ళు తల్లి మాటలకి కట్టుబడి తల్లి ఏం చెప్తే అది చేసి తండ్రి పంచే ప్రేమని కూడా ఫీల్ అవ్వలేకపోయాడు కృష్ణ. తిరిగి తండ్రినే తప్పుపట్టాడు. మీలాగే మన బిడ్డ కూడా బాధపడాలి అని మౌనిక చెప్పిన మాట కృష్ణ మెదడులో నాటుకుపోయింది. ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయాడు. రెండో పెళ్లి చేసుకుంటే మన బిడ్డ గతి అంతే అండి. ఇక మీ ఇష్టం, మీరు ఏం చెప్తే అదే చేస్తాను అమాయకంగా చెప్పి వెళ్ళిపోయింది మౌనిక. ప్రతాప్ మాటలు కృష్ణపై బాగా ప్రభావం చూపాయని మౌనంగా ఉన్న కృష్ణను చూసి అర్థమైంది రాజేశ్వరీదేవికి. ఒక వారం గడువిచ్చి ఆఫీస్ నుండి వచ్చిన కృష్ణను తన గదిలోకి పిలిపించిందావిడ. ఏమైందమ్మా అని బాధపడుతున్న తల్లిని చూసి అడిగాడతడు. కృష్ణ, నీతో మాట్లాడాలి నాన్నా. నీ భార్య నన్ను ఎంత హేళన చేస్తుందో తెలుసా? తట్టుకోలేకపోతున్నాను. ముసలి కన్నీరు కార్చింది రాజేశ్వరీదేవి. ఏం జరిగిందో చెప్పమ్మా అని తల్లిని ఓదార్చాడు కృష్ణ. నీ భార్య నాతో ఛాలెంజ్ చేసింది నాన్న. నీకు రెండో పెళ్లి ఎప్పటికీ చేయలేనని అందే. మీకు ఎప్పటికీ వారసుడు రాడు, నీ కొడుకుని నేను వలలో వేసుకున్నానని నన్ను వెక్కిరించింది నాన్న. బోరున దొంగ ఏడుపు ఏడ్చింది రాజేశ్వరి. వారం కిందట మౌనిక తనతో మాట్లాడింది ఇప్పటికీ గుర్తుంది కృష్ణకి. ఆ మాటల ప్రభావం అతనిపై గట్టిగా పడింది. అంటే తల్లితో ఛాలెంజ్ చేసి నన్ను మానిప్యులేట్ చేయాలని చూసిందా అని అనుకోగానే కృష్ణ దవడ కండరాలు బిగుసుకుపోయాయి. మౌనికపై చాలా కోపం వచ్చేసింది. కొడుకు కోపాన్ని చూసి తన ఈగో సాటిస్ఫై చేసుకుంది రాజేశ్వరీదేవి. సంబంధాలు చూడమ్మా, నేను రెండో పెళ్లి చేసుకుంటాను. నీకు వారసుడిని ఇచ్చే తీరుతాను స్ట్రెయిట్గా చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయాడు కృష్ణ.
కొడుకు గది దాటగానే కోయ డాన్సులు వేసి వికటాటహాసంగా నవ్వసాగింది రాజేశ్వరీదేవి. ఎప్పటిలా గదిలోకి రాగానే దగ్గరికి తీసుకునే భర్త ఆ రోజు మౌనికను దగ్గరకు తీసుకోలేదు. ఏమండి, మీరు బానే ఉన్నారా? అనుమానంగా అడిగింది మౌనిక. బానే ఉన్నాను. ముక్తసరిగా అన్నాడు కృష్ణ. ఏం ఆలోచించారు మన బిడ్డ గురించి? అని అతని భుజంపై తలపెట్టుకుని అడిగింది మౌనిక. నీ ఇష్టం వచ్చింది చేసుకో. ముఖం పక్కకి తిప్పేశాడు కృష్ణ. మళ్ళీ మొదటికొచ్చారెందుకు? అని మొహం చిట్లించి చూసింది మౌనిక. నాకు నిద్రొస్తుంది. ఇక మాట్లాడటం ఇష్టం లేనట్టు కళ్ళు మూసుకున్నాడు కృష్ణ. మళ్ళీ అత్తగారు ఏదో చెప్పిందని వెంటనే అర్థమైంది మౌనికకి. ఛ, ఈవిడ మా జీవితంలో అడుగడుగున ఆటంకాలు ఇస్తుందని తిట్టుకుంటూ మరోదారి వెతుక్కోసాగింది మౌనిక. కొడుకు ఒప్పుకోవడమే అదునుగా భావించి తనకి నచ్చిన అమ్మాయితో పెళ్లి నిశ్చయించింది రాజేశ్వరి. ఆమె హడావిడి చూసి ఆశ్చర్యపోయారు ఇంట్లో వాళ్ళు. ఇప్పటి వరకు రెండో పెళ్లంటే మాట వరుస కంటుందేమో అనుకున్నారు, కానీ ఏకంగా పెళ్లి వరకు తెచ్చేసరికి షాక్గా అనిపించింది ప్రతాప్, మౌనిక, పార్వతీలకి. అదొక పెద్ద కళ్యాణ మండపం. ఇరు కుటుంబాలు జమీందారు వంశస్థులు కావటంతో పెళ్లి గురించి తరతరాలు చెప్పుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇరు కుటుంబాల బంధుమిత్రులతో పాటు చుట్టుపక్కల ఊర్లలో ఉన్న ప్రతి ఇంటికి పిలుపు చేరింది. అందరూ పెళ్లికి వచ్చారు. జమీందారీ గారి అబ్బాయికి ఇది రెండో పెళ్లంట, మొదటి భార్యకు పుత్రయోగమే లేదంట అని వచ్చిన పెద్దలు అందరూ చెప్పుకుంటూ ఉన్నారు. ఒక మూలన కన్నీళ్లు అదిమి పట్టుకొని కూర్చున్న మౌనిక చెవిన పడ్డాయి ఆ మాటలు. కాని పెళ్లి ఆపే సాహసమే చేయలేదు. నిజం చెప్పలేదు. పెళ్లి మండపంలో నోరు తెరిస్తే కడుపులో బిడ్డను చంపేస్తానని ముందే బెదిరించింది రాజేశ్వరీదేవి. భర్తను చంపడానికి ప్రయత్నాలు చేసిన అత్తగారికి తన బిడ్డను చంపడం ఒక లెక్క అనుకుని నిమ్మకుండిపోయింది మౌనిక. బాబు, అమ్మాయి మెడలో తాళి కట్టండి అని తాలిబొట్టును కృష్ణ చేతికందించాడు పంతులు. అందరికీ ఒకసారి చూపించి అమ్మాయి మెడలో వేయటానికి ముందుకు వంగాడు కృష్ణ. తను అనుకున్నది సాధించినందుకు తన దర్పాన్ని అడుగడుగునా చూపించసాగింది రాజేశ్వరి. కృష్ణ తాళి కట్టేశాడనుకున్న తరుణంలో ఆగు కృష్ణ అని కంగుమని వినిపించింది ప్రతాప్ గొంతు. మూడు ముళ్ళు వేసే కృష్ణ తండ్రి పిలుపుకి వెనక్కి తిరిగి చూశాడు. ప్రతాప్, అని అతన్ని అడ్డుకోవాలని చూసింది రాజేశ్వరీదేవి. కాసేపు నువ్వు మాట్లాడకుండా ఉంటే ఇంతమందిలో నీ పరువు పోకుండా మిగులుతుంది రాజేశ్వరి. లేదంటే ఏం చేయాలో నాకు తెలుసు. చేతికి బేడీలు వేయించినట్టు సైగ చేశాడు ప్రతాప్. అంతమందిలో అవమానాల పాలవ్వటం ఇష్టం లేని రాజేశ్వరి నోరు నొక్కుకుంది. కృష్ణ, నీకు పెళ్ళై భార్య ఉంది కదా, చట్టానికి వ్యతిరేకంగా మరో పెళ్లి ఎలా చేసుకుంటావు? కొడుకుని సూటిగా అడిగాడు ప్రతాప్. అన్నీ తెలిసి ఎందుకు అడుగుతావు? చేసుకునే వాళ్లకి లేని ఇబ్బంది నీకేంటి? ఎదురు ప్రశ్నించాడు కృష్ణ. నాకు కాక ఎవరికి కావాలి? మౌనిక నా కూడలు, నా ఒక్కగానొక్క కూడలు మాత్రమే. తనిప్పుడు తల్లి కూడా కాబోతుంది. అందరి గుసగుసలకి సమాధానమిచ్చాడు ప్రతాప్. అదేంటమ్మా, నీ కోడలికి పుత్రయోగమే లేదన్నారు? చిన్నమ్మ తల్లవుతున్నారని ప్రతాప్ బాబు చెబుతున్నారు. ఎవరు చెప్పేది నిజం? పైకి లేచి అడిగాడు ఆ ఊరిలో పెద్దగా ఉండే రాఘవయ్య. నేను చెప్పిందే నిజం రాఘవయ్య. నా కోడలు తల్లి కాబోతుంది. ఆ విషయం నా కొడుక్కి, నా భార్యకి కూడా తెలుసు అని రాజేశ్వరి కృష్ణ వైపు చూశాడు ప్రతాప్. ప్రతాప్, ఏం నిరూపించాలనుకుంటున్నావు? కోపంగా అరిచింది రాజేశ్వరీదేవి. నా కోడలు తల్లి కాబోతుంది. మహల్కి వారసులు పరిచయం చేస్తుందని నిరూపించాలనుకుంటున్నాను రాజేశ్వరి. పొగరుగా చెప్పాడు ప్రతాప్. అదే మాట నీ కోడలిని చెప్పమను అని క్రూరంగా నవ్వింది రాజేశ్వరి. నా కోడలు పెద్దల మాటలకి గౌరవ మర్యాదలిచ్చి మాట్లాడదు అని గర్వంగా మీసం తిప్పాడు ప్రతాప్. కోడలికి న్యాయం చేయటం కోసం ఎక్కడా తగ్గటం లేదు ప్రతాప్. అది అర్థమైంది రాజేశ్వరికి. మావయ్య, మీరు ఒత్తిడి తీసుకోకండి. పదండి, వెళ్ళిపోదాం అని ప్రతాప్ చేయి పట్టుకుని లాగింది మౌనిక. ఉండు తల్లి, నాపై ఏమాత్రం గౌరవం ఉన్నా మాట్లాడకు అని మౌనిక భుజం తట్టాడు ప్రతాప్. కన్నీళ్లతో కృష్ణ వైపు చూసింది మౌనిక.
కన్నీళ్లతో చూసిన మౌనిక చూపు నేరుగా వచ్చి కృష్ణ గుండెల్లో గుచ్చుకుంది. వెంటనే అతనికి తమ బిడ్డ, రాబోయే కాలంలో ఆ బిడ్డ పడే అవమానాలు గుర్తొచ్చి చేతిలో తాళి వదిలేశాడు. ముందు రోజు రాత్రి మౌనిక మరింత నచ్చచెప్పింది మన బిడ్డ అంటూ. ముందు రోజు రాత్రి, ఏవండి, ఒకసారి ఆలోచించి రెండో పెళ్లికి సిద్ధపడండి. ఎవరు పుట్టినా వాళ్ళకి ఏ లోటు లేకుండా చూసుకోవడమే తల్లిదండ్రుల బాధ్యత. అంతేకాని మగపిల్లాడు పుడితే ఒకలాగా, ఆడపిల్ల పుడితే ఒకలాగా చూడటం మన కర్తవ్యం కాదు. ఏడుస్తూ చెప్పింది. అయినా అతని మనసు కరగలేదు. కాని మెదడులో ఆలోచనలు సాగుతున్నాయి. మావయ్య ఎన్నోసార్లు నాతో అన్నారు, ఎంత ఆస్తున్నా బతికినంత కాలం సంతోషం, సంతృప్తి లేకపోతే మనశ్శాంతిగా ఎలా బ్రతకగలమని. ఇప్పుడు మీరు కూడా అంతే. ఆడపిల్ల మగపిల్ల అనే భేదం చూపితే జీవితాంతం బాధపడాలి. కృష్ణ కాలర్ పట్టుకుని అడిగింది మౌనిక. కాలర్ విడిపించుకొని సైలెంట్గా బయటకు వెళ్ళిపోయాడు కృష్ణ. ఏడ్చి ఏడ్చి అక్కడే పడుకుండిపోయిందామె. మౌనిక చూసిన చూపులు అవన్నీ గుర్తొచ్చాయి కృష్ణకి. అలాగే ఊరందరూ చెప్పుకున్న రకరకాల మాటలు అతని చెవిన పడ్డాయి. బిడ్డలు లేనివారు బాధపడటం చూశాం, పిల్లలు కలుగుతున్నా డబ్బున్నా ఇంకేం కావాలో అని నిష్ఠూరంగా మాట్లాడటం విన్నాడు కృష్ణ. కృష్ణ తాళి వదిలేయటం చూసి రాజేశ్వరికి సీన్ అర్థమైంది. అందరి మాటల ప్రభావంతో కృష్ణ వెనకడుగు వేస్తున్నాడని, అందరిలో తానే మంచిదాన్ననిపించుకోవాలి అనుకుంది. వెంటనే, ప్రతాప్, ఇప్పుడు మేము ఏం చేయాలని నీ ఉద్దేశం? నెమ్మదిగా అడిగింది రాజేశ్వరి. మౌని తల్లి డెలివరీ అయ్యే వరకు కృష్ణ ఎలాంటి పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. అందుకు ఒప్పుకుంటారా? అని అడిగాడు ప్రతాప్. అలాగే అంటూ తల ఊపి పార్వతికి పనివాడికి చెప్పి అందర్నీ పంపించమని చెప్పింది రాజేశ్వరి. వచ్చిన వాళ్లందరూ వెళ్ళిపోయారు. అమ్మాయి తరపు, అబ్బాయి తరపు కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. అందరూ వెళ్ళిపోయారనుకున్న తర్వాత అసలు రూపం బయటకు తీసి, ప్రతాప్, నేను చెప్పేది ఇంకా ఉంది అని పొగరుగా బయట దులిపింది రాజేశ్వరి. ఏంటన్నట్టు చూశారు ప్రతాప్, మౌనిక. కృష్ణ మౌనంగా ఉన్నాడు. ఆ మౌనం వెనుక ఆలోచనలెన్నో. నీ కోడలికి అవకాశం ఇచ్చాను. ఈ 5-6 నెలల్లో కడుపు, కాకరకాయ అని బొంపు పెట్టకుండా పని అదే చేయాలి. దానికి పుట్టిన బిడ్డకి ఎలాంటి ఆస్తి చెందదు అని డాక్యుమెంట్స్పై సంతకం పెట్టాలి అని రూల్స్ పెట్టింది రాజేశ్వరి. తల్లి మాటలు విన్న కృష్ణ మౌనిక వైపు చూసి చూపు తిప్పేశాడు. ఒప్పుకోండి మావయ్య, ఎలాగో నాకు వ్యాయామంలాగా ఉంటుంది పని చేసుకుంటే. లేదంటే నిమిషాల మీద నిర్ణయాలు మార్చేస్తారావిడ అని సాలోచనగా చెప్పింది మౌనిక. ప్రతాప్కి కూడా అదే నిజమనిపించింది. సరే రాజేశ్వరి, అందుకు మేము సిద్ధమే అని రాజేశ్వరి రూల్స్ ఒప్పుకున్నాడు ప్రతాప్. అప్పటికప్పుడు డాక్యుమెంట్స్ తెప్పించి మౌనిక, ప్రతాప్తో సంతకాలు చేయించింది రాజేశ్వరి. ప్రతాప్, మౌనిక మహల్కి వెళ్ళిపోయారు. ఇలాంటివన్నీ ముందే చూసుకోవాలి కదా. పెళ్లి కుదుర్చుకున్న పక్కూరి జమీందారులు రాజేశ్వరి, కృష్ణలను తిట్టిపోశారు. వాళ్ల మాటలు పట్టించుకోకుండా అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు కృష్ణ. ఇప్పుడేమైంది? ఇవాళ జరిగే పెళ్లి ఒక 6 నెలల తర్వాత జరుగుతుంది, అంతే కదా? తేలిగ్గా చెప్పి బదులుగా కొంత డబ్బుతో వాళ్ల నోటిని మూయించింది రాజేశ్వరి. విస్తుపోయారు వాళ్ళు. ఇలాంటి పొగరుబోతు మనుషుల మధ్యక తమ బిడ్డను పంపాలనుకుంది అని అక్కడితో వాళ్లతో సంబంధం తెంచుకొని వెళ్ళిపోయారు. మీరు కాకపోతే మరో సంబంధం వస్తుంది, వెళ్ళండి నిర్లక్ష్యంగా చెప్పింది రాజేశ్వరీదేవి. అమ్మా, మీకు ఏ విధంగా సహాయపడగలను అని రెడీ అయిపోయాడు పేరయ్య. ఇంత చూసావు కదా, 6 నెలల టైం ఉంది, మంచి సంబంధం చూడు. ఆర్డర్ వేసి మహల్కి వెళ్ళింది. మహల్లో రోజులు గడిచాయి. మౌనికకి 7వ నెల వచ్చింది. కడుపుతో ఉందన్న జాలి లేకుండా మౌనికపై తన ప్రతాపం చూపిస్తూనే ఉంది రాజేశ్వరి. ఏయ్, టిఫిన్ ఎక్కడ? ఇంకా అవ్వలేదా? డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని అరిచింది. అవుతుందండి, 5 నిమిషాలు అని 7 నెలల కడుపుని మోయలేక మోస్తూ ఒగురుస్తూ మెల్లిగా నడుచుకొని టిఫిన్ ప్లేట్ తెచ్చింది మౌనిక. టైంకి తీసుకురావాలని ఎన్నిసార్లు చెప్పాను? మౌనిక చేతిలో టిఫిన్ విసిరికొట్టింది రాజేశ్వరీదేవి.
క్షమించండి. పగిలిన కప్పుల సౌండ్కి చెవులు మూసుకుంది మౌనిక. ఏమైందమ్మగారు అని పరుగున వచ్చింది పార్వతి. ప్రతాప్ కూడా ఏమైందో అని వచ్చేశాడు. క్షమించడమేంటే క్షమించడం, రోజూ ఇదే మాట తప్ప మార్పులేదు నీలో. పైశాచికంగా మౌనికపై చేయెత్తింది రాజేశ్వరి. వెంటనే ఆ చేతినడ్డుకున్న ప్రతాప్ రాజేశ్వరి చెంప చెళ్ళుమనిపించాడు. ప్రతాప్ అని మహలంతా దద్దరిల్లేలా అరిచింది రాజేశ్వరి. "హ్మ్, ఎన్ని రోజులు నీ ఘోరాతి ఘోరమైన టార్చర్ భరించాలి? ఇంట్లో ఉండాలంటే నీలో మార్పు రావాలి రాజేశ్వరి, లేదంటే నేనే నిన్ను గెంటేస్తాను." కోడలి చేతిని పట్టుకొని గదిలోకి తీసుకెళ్లి పార్వతి అంటూ పిలిచాడు ప్రతాప్. టిఫిన్ ప్లేట్ పట్టుకుని ప్రతాప్ గదిలోకి వెళ్ళింది పార్వతి. రెప్పలు దాటి వచ్చిన మౌనిక కన్నీళ్లు తుడిచి ప్రేమగా కోడలికి తినిపించాడు ప్రతాప్. నేను ఏ జన్మలో ఏం పాపం చేశానో కదా మావయ్య, నాకు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. బాధగా ప్రతాప్ భుజంపై వాలిపోయింది మౌనిక. "మేము అదృష్టవంతులం కాబట్టి ఈ ఇంటికి కోడలిగా వచ్చావు తల్లి. నువ్వు రాకపోయి ఉంటే ఈ పాటికి నా జీవితం మట్టిపాలై ఉండేది. నువ్వొచ్చి నన్ను ముందుకు ప్రోత్సహించకపోతే నా మునుపటి స్థానం, చురుకుదనం నాకుండేది కాదు. అంతా నీ చలవే తల్లి. నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు. నువ్వు మా అదృష్ట లక్ష్మి." మెచ్చుకోలుగా మౌనిక తల నిమరసాగాడు ప్రతాప్. భర్త చేయి చేసుకునేసరికి గదిలోకి వెళ్ళి, "నన్ను కొడతావా ప్రతాప్? నీ అంతు చూస్తాను" అని రంకెలు వేసింది రాజేశ్వరి. కాకపోతే ఆ సమయంలో అందరూ మౌనికకే మద్దతు తెలుపుతారని ఊహించి ఎక్కువ గోల చేయలేదు. 9వ నెల చొరబడగానే కోడలికి శ్రీమంతం చేయాలని కృష్ణతో అన్నాడు ప్రతాప్. కృష్ణ అందుకు వ్యతిరేకించలేదు. సరే చేద్దాం అని తన సమ్మతం తెలిపాడు. రాజేశ్వరి కనీసం ఆశీర్వదించడానికి కూడా సిద్ధంగా లేదు. ఆ రోజు మొత్తం స్నేహితుల ఇంటికి వెళ్లి గడిపింది. "మౌని తల్లి, అమ్మా నాన్నను పిలుద్దాం." అని ప్రతాప్ అడిగాడు. వద్దు మావయ్య, వాళ్ళు వచ్చినా నేను కష్టపడిపోతున్నాననుకుని బాధపడతారు. పురుడు వచ్చాక ఒకసారి వెళ్ళొస్తాను. తేల్చి చెప్పేసింది మౌనిక. వాళ్ళు అవమానాలు పడటం ఇష్టం లేక. 9 నెలల నిండుకుండలా ఉన్న మౌనిక తలపై ముద్దు పెట్టి శ్రీమంతంలో ప్రతి ఆచారాన్ని పద్ధతిగా చేశాడు కృష్ణ. మామూలుగానే బాపు బొమ్మలాగా ఉంటుంది మౌనిక. ఇక కడుపుతో మరింత అందంగా, తేజంగా, కాస్త బొద్దుగా, ముద్దుగా తయారైందేమో. కృష్ణ కంటికి చాలా చాలా నచ్చుతుంది "బాగున్నావు." అని మొదటిసారి చెప్పి ఆమె 2 చెంపలు పట్టుకుని తలపై ముద్దు పెట్టాడు. ఆ మాత్రానికే పొంగిపోయింది మౌనిక. రాజేశ్వరి ఉంటే ఎసిడిటీతో కుళ్ళిపోయి ఉండేది. పార్వతి సంబరంగా కృష్ణ మౌనికలపై గులాబీ రేకులు చల్లింది. ప్రతాప్ కాళ్లపై వంగబోయిన మౌనికను దగ్గరకు తీసుకుని "ఎప్పుడూ సంతోషంగా ఉండు తల్లి." అని ఆశీర్వదించాడు. నవ్వుతూ ఉన్న మౌనిక ఉన్నట్టుండి "అమ్మా" అని గట్టిగా అరిచేసింది. "చిన్నబాబుగారు, చిన్నమ్మగారికి నొప్పులొస్తున్నాయి" అని కంగారుగా చెప్పింది పార్వతి. సార్, మీకు అబ్బాయి పుట్టాడు అని తెల్లని టవల్లో చుట్టి తెచ్చిన పసికందును కృష్ణ చేతిలో పెట్టింది నర్స్. "అబ్బాయా?" అంటూ ఆశ్చర్యంగా చూశాడు కృష్ణ. స్వామీజీ మాటల ప్రకారం మౌనికకి అబ్బాయి పుట్టడం జరగదనేది అతని గట్టి నమ్మకం. అవును సార్, ఒక్కరు కాదు, ఇద్దరు అని మరో పసికందును కూడా తెచ్చి పక్కనే ఉన్న ప్రతాప్ చేతిలో పెట్టింది నర్సు. "వాట్?" అంటూ అదిరిపడ్డాడు కృష్ణ. అవును, మీకు ఇద్దరు అబ్బాయిలు. ఎందుకు అంత షాక్ అవుతున్నారు అని అయోమయంగా అడిగింది నర్స్. కృష్ణ ప్రశ్నార్థకంగా ప్రతాప్ వైపు చూశాడు. అతను అవునని గర్వంగా మీసం తిప్పి మనవళ్ళని ముద్దాడాడు ప్రతాప్. ఇదంతా ఎలా సాధ్యమైందన్న డైలమాలోనే ఉండిపోయాడు కృష్ణ. వార్త తెలిసిన రాజేశ్వరీదేవి ఆగమేఘాల మీద హాస్పిటల్కి వచ్చింది. చూసావా రాజేశ్వరి, నా కోడలికి 2 వారసులు పుట్టారు అని గర్వంగా అన్నాడు ప్రతాప్. ఇదెలా సాధ్యమైంది? అని అయోమయంగా చూసింది రాజేశ్వరి. "ఎలా సాధ్యమవ్వడమేంటి? నువ్వు నీ పిచ్చి ప్రశ్న కాకపోతే కృష్ణ మౌనికలకి 2 మగపిల్లలు సంతానంగా కలిగారు. మనవళ్ళని చూసి మురిసిపోతున్నాడు ప్రతాప్. నేనొప్పుకోను ప్రతాప్. స్వామీజీ చెప్పిన దాని ప్రకారం దీనికి ఆడపిల్ల పుట్టాలి. ఇదేదో మాయ చేసి ఉంటుంది. అనుమానంగా అడిగింది రాజేశ్వరి. రాజేశ్వరి, నీలాంటిదే. తాను పట్టిన కుందేలుకు 3 కాళ్లందట. అలా ఉన్నాయి నీ మాటలు." వెటకారంగా నవ్వసాగాడు ప్రతాప్. ప్రతాప్ మాటలకి కోపంగా చూసింది రాజేశ్వరి. కాని స్వామీజీ మాటలపై ఉన్న నమ్మకం ఆవిడకి కోడలిపై 1% కూడా లేదు.
ప్రతాప్, నేను చెప్పేది నిజం. ఆ స్వామీజీ అన్నారు కృష్ణ రెండో భార్యకే వారసుడు పుడతాడని. నమ్మకంగా చెప్పింది రాజేశ్వరి. రాజేశ్వరి, మూఢనమ్మకానికి కూడా ఒక హద్దుంటుంది. అసలు నాకు అర్థం కాక అడుగుతున్నాను. నువ్వు ఆడదానివి కదా? మీ ఇంట్లో నీలాగే ఆలోచించుంటే నువ్వు భూమి మీదకి వచ్చేదానివా? నువ్వు పుట్టగానే ఏ వడ్లగింజో గొంతులో వేసి చంపేసుంటే ఈరోజు ఇన్ని రాజభోగాలు అనుభవించుండేదానివా? ఇంత దర్పం చూపించేదానివా? సూటిగా అడిగాడు ప్రతాప్. ప్రతాప్, నా గురించి ప్రశ్నించే అర్హత నీకు లేదు. బలుపుగా సమాధానమిచ్చింది రాజేశ్వరి. మాట్లాడతాను. నువ్వొక ఆడదనవయ్యి మరో ఆడదానికి అన్యాయం చేసి ఆడపిల్ల వద్దు అనుకునే నీ గురించి మాట్లాడే అర్హత నాకుంది రాజేశ్వరి. అని రాజేశ్వరికి నిక్కచ్చిగా చెప్పాడు ప్రతాప్. కృష్ణ, నువ్వేమంటావు? కొడుకుని చూసింది రాజేశ్వరి. తెలియదమ్మా, ఆలోచిస్తున్నాను నేను, ఇదెలా సాధ్యమైంది అని సమాధానమిచ్చాడు కృష్ణ. కొడుకు సమాధానానికి నిర్ఘంతపోయాడు ప్రతాప్. ఎదురుగా లడ్డూ లాంటి పిల్లల్ని చూసి కూడా మీ వంకర ఆలోచనలు మారలేదంటే మీ అంత మూర్ఖులు ఎవరు ఉండరు అని అసహనంగా మనవళ్ళిద్దరినీ తీసుకుని మౌనికున్న గదిలోకి వెళ్ళిపోయాడు ప్రతాప్. ఎలా ఉంది తల్లి నీకు? అని ఆప్యాయంగా మౌనిక తల నిమిరాడు ప్రతాప్. బావుంది మావయ్య. నా బిడ్డ నీరసంగా అడిగింది మౌనిక. నీకు ఒక బిడ్డ కాదు, 2 బిడ్డలు పుట్టారు తల్లి. అది కూడా 2 మగపిల్లలు అని నవ్వుతూ అన్నాడు ప్రతాప్. పెద్దగా సంబరపడలేదు మౌనిక. ఏ బిడ్డైనా ఆమెకి సమానమే. ప్రతాప్కి కూడా ఏ బిడ్డైనా సమానమే. మగపిల్లలు పుట్టినందుకు కోడలిపై పడ్డ నిందలు పోయి ఇంట్లో బాగా చూసుకుంటారనుకుని కాస్త ఎక్కువే ఆనందపడ్డాడు. ఆయన సంతోషంగా ఉన్నారా మావయ్య? అని ఏ భావం లేకుండా అడిగింది మౌనిక. మీ ఆయన ఇంకా ఆలోచిస్తున్నాడంట ఇదంతా ఎలా సాధ్యమైంది అని. అని ప్రతాప్ విసుగుముఖం పెట్టాడు. నిజాలొప్పుకోవడానికి సమయం పడుతుందిలే మావయ్య. మనం ముందు ఆ స్వామీజీని బయటకు లాగాలి అని ఏదో ఆలోచిస్తూ అనింది మౌనిక. అలాగే తల్లి అని బయటకి నడిచాడు ప్రతాప్. పార్వతి సహాయంతో పిల్లలిద్దరికీ కడుపు నింపింది మౌనిక. కృష్ణ, రాజేశ్వరి బయటే నిలబడిపోయారు సాయంత్రం వరకు. కృష్ణ, నాకెందుకో ఆ బిడ్డలు నీ బిడ్డలు కాదు అనిపిస్తుంది. కొత్త అనుమాన విత్తనం నాటాలని చూసింది రాజేశ్వరి. ఆ మాట విన్న ప్రతాప్ వెంటనే రాజేశ్వరి చెంప పగలగొట్టాడు. నీ జన్మకి సిగ్గు అనే ఆభరణమే పెట్టలేదు భగవంతుడు అని విరక్తిగా అన్నాడు. ప్రతాప్, అని కోపంగా అరిచింది రాజేశ్వరి. అరవకు, ఇది చెంటి పిల్లలుండే హాస్పిటల్. కళ్ళు ఎర్రచేశాడు అతడు. ఇంటికి వస్తారుగా, అక్కడ చూసుకుందాం అని కొడుకు చేతిని పట్టుకుని లాక్కునిపోయింది రాజేశ్వరీదేవి. 3 రోజుల వరకు మౌనిక హాస్పిటల్లోనే ఉంది. ఆమెకి తోడుగా ప్రతాప్, పార్వతి ఉన్నారు. 3వ రోజు 2 పిల్లలతో మహల్లో అడుగుపెట్టిన మౌనికను చూసి గదిలోకి వెళ్ళిపోయింది రాజేశ్వరి. వాళ్లకి పార్వతి దిష్టి తీసి కిందున్న గదిలోకి తీసుకెళ్ళింది. కృష్ణ గదిలోకి వెళ్లడానికి మెట్లెక్కలేక కింద గదిలోనే ఉంటానని చెప్పింది మౌనిక. ఆఫీస్ నుండి వచ్చిన కృష్ణ చూపు ఏడుపు వినిపిస్తున్న పిల్లల గదివైపే ఉంది. పిల్లలిద్దరికీ ఒకేసారి ఆకలి వేయటంతో ఏడుపందుకున్నారు. ఒకరికి పాలు పట్టిస్తూ మరొకరిని ఊరుకోబెడుతూ ఇబ్బంది పడుతూ ఉంది మౌనిక. ఎందుకేడుస్తున్నాడు? గది తలుపు దగ్గర నిలబడి అడిగాడు కృష్ణ. ఆకలికేడుస్తున్నాడు. మెల్లిగా సమాధానమిచ్చి తన పనిలో తానుంది. వాణ్ణి ఇలా ఇవ్వు. రెండోవాడిని ఎత్తుకొని ఊరుకోబెట్టాడు కృష్ణ. అతనికి కొడుకుని ఎత్తుకోగానే రోమాలు నిక్కబొడుచుకున్నాయి. తండ్రిగా ఫీలవ్వగలిగాడు. అతని మనసు పులకించింది కొడుకు స్పర్శకి. కృష్ణావేలిని పట్టుకొని అతన్నే చూశాడు వాడు. చిన్న నవ్వు వచ్చి చేరింది కృష్ణముఖంలో. తెలియకుండానే అతని పెదవులు కొడుకు బుగ్గను ముద్దాడాయి. మీరు కూడా నన్ను అనుమానిస్తున్నారా? అని కృష్ణని సూటిగా అడిగింది మౌనిక. అనుమానం లేదు, కానీ ఎలా సాధ్యమైంది అని ఆలోచిస్తున్నాను. మౌనికని చూసి చిన్నగా నవ్వాడు కృష్ణ. మరి మీ అమ్మగారి వెంట ఎందుకు వెళ్ళిపోయారు? బాధగా అడిగిందామె. త్వరలోనే అన్ని సమాధానాలు చెబుతాను. మౌనిక పక్కన కూర్చుని ఆమె భుజం నిమిరాడతడు. ఏమండి, మిమ్మల్ని ఒకటి అడగనా? అని కృష్ణ భుజంపై తలవాల్చిందామె. అడుగు. ఆమె తలపై గడ్డం నిలిపాడతడు. మీరెందుకు అన్నింటికీ సైలెంట్గా ఉంటారు? మీ అమ్మగారు చెప్పేవన్నీ కరెక్ట్ అని భావిస్తున్నారా? ఇబ్బందిగా అడిగింది.
అతను ఎక్కడ తప్పుగా అనుకుంటాడేమో అని భయం. అమ్మ చెప్పేవి కరెక్ట్ అని చెప్పుకుంటూ వచ్చాను కాబట్టి నా పని నేను చేసుకుంటూ ఇవాళ భార్య పిల్లలతో ఉన్నాను. లేదంటే నాన్నలాగే మంచానికి పరిమితమయ్యేవాణ్ణేమో. కన్ను కొట్టాడు. నోరు తెరిచి చూసింది మౌనిక. ఆమెని చూసి చిన్నగా నవ్వేసి బుగ్గలాగాడతడు. కొద్ది రోజులు ఓపిక పట్టు మౌని, నేనేంటనేది చూపిస్తాను. అని ఆమెకి భరోసా ఇచ్చాడు కృష్ణ. ఆ మాత్రానికే చాలా సంతోషపడిపోయింది మౌనిక. తన భర్త తనను నమ్ముతున్నాడని ఆమెకి నమ్మకం వచ్చింది. రోజులు గడుస్తున్నాయి. బోల్తా పడే రోజుల నుండి పోరాడే వయసుకి వచ్చారు పిల్లలు. వాళ్ళు ఎదిగే కొద్దీ కృష్ణ పోలికలు స్పష్టంగా కనిపించసాగాయి. కృష్ణ ప్రతిరోజు పిల్లలతో సమయం గడిపి రిలాక్స్ అయ్యేవాడు. కాని ఆ గదిలో పడుకునేవాడు కాదు. అతని ఆలోచనలు అతనివే మరి. కృష్ణ, నీతో మాట్లాడాలి. పిలిచాడు ప్రతాప్. చెప్పండి నాన్న. అని ప్రేమగా పలికాడు కృష్ణ. కొడుకు పిలుపుకి ప్రతాప్ కళ్లల్లో చిరుతడి చేరింది. వెంటనే కొడుకుని కౌగిలించుకున్నాడు ప్రతాప్. నీ భార్యాబిడ్డలపై నమ్మకం ఉన్నప్పుడు స్వామీజీ నిజస్వరూపాలు బయటకు తీసుకురా అని సలహా ఇచ్చాడు ప్రతాప్. అదే పనిలో ఉన్నాను నాన్న. అని రాజేశ్వరి ఆమె గదిలో నుండి రావడం చూసి బయటకు వెళ్ళిపోయాడు కృష్ణ. పిల్లలు కడుపు నిండి నిద్రపోతే వంటగదిలోకి వచ్చి పార్వతికి సహాయం చేసేది మౌనిక. ప్రతాప్ పార్వతి వద్దని వారించినా ఊరుకునేది కాదామె. కారణం రాజేశ్వరి వచ్చి మౌనికనే వంట చేసి తీరాలని అడగటం వల్ల. మధ్యాహ్నం 12 అయిందో లేదో వంపు తిరిగినట్టు రుబాబు చూపడం మొదలుపెట్టింది రాజేశ్వరి. ఏయ్, ఇవాళ ఇంటి పని చేయలేదా? ఎక్కడికక్కడ మురికిగా ఉంది అని మట్టి అంటిన చెప్పులతో లోపలికి వచ్చి అడిగింది రాజేశ్వరీదేవి. ఆవిడ చేసేవి అర్థమయ్యాయి మౌనికకి. రోజురోజుకి ఎక్కువైపోతున్నాయి ఆవిడ ఆగడాలు. ఇక సైలెంట్గా ఉండాలనుకోలేదామె. అడ్డుకట్ట వేయాలని నిర్ణయించుకుంది. నేను బానే చేశాను అత్తయ్య గారు. మీరే మళ్ళీ ఆ మురికి తెచ్చారు కాబట్టి కావాలంటే మీరే ఊడ్చుకోండి. బలుపుగా చెప్పింది మౌనిక. కోడలి సమాధానానికి గుంబనంగా నవ్వుకున్నాడు ప్రతాప్. ఏంటే పొగరు చూపిస్తున్నావు? అని గాజులు వెనక్కి మడిచి మౌనికని కొట్టడానికి ముందుకు వచ్చింది రాజేశ్వరి. ఒక్క కొడుకుని కన్న మీకే అంత పొగరుంటే ఇద్దరిని కన్న నాకు ఇంకెంత పొగరుండాలత్తా? అని సాగదీసుకుంటూ అడిగింది మౌనిక. వాళ్ళని నా కొడుకుతో కన్నావని రుజువేంటి? ఎగతాళిగా అడిగిందావిడ. మీ అబ్బాయిని మావయ్యతో కన్నారనడానికి రుజువేంటి అని నేను అడగగలనత్తా, కానీ నా సంస్కారం అది కాదే. రాజేశ్వరి చుట్టూ తిరుగుతూ అంది మౌనిక. ఏయ్, నిన్ను! అని మౌనిక చెంపను చేరబోయింది రాజేశ్వరి చేయి. ఆగమ్మా! అని అప్పుడే వచ్చిన కృష్ణ భార్యను వెనక్కిలాగి తల్లి చేతిని పట్టుకొని ఆవిడ వంక కోపంగా చూశాడు. కొడుకు అడ్డుకోవడం చూసి ఆశ్చర్యపోయింది రాజేశ్వరి. అమ్మ పలుకు జగదంబ పలుకు, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు అని చేతితో డమరుకం కొట్టుకుంటూ బుడబుక్కలోడి గెటప్లో తిరుగుతూ ఉన్నాడు ఒక వ్యక్తి. హలో మాస్టారు, ఇక్కడ జాతకాలు చెప్పే విద్య ఏమైనా ఉందా మనకి? అని జోవియల్గా అడిగాడు ఆ వ్యక్తిని తేరిపారా చూసిన కృష్ణ. కృష్ణను చూడగానే తడబడ్డాడు బుడబుక్కలోడు. గొంతు వింటే కృష్ణ గుర్తుపట్టేస్తాడని బే బే అని మూగసైగలు చేశాడు ఆ వ్యక్తి. ఓ, మూగవాడివా? ఇతన్ని ఎక్కడైనా చూసావా? అని స్వామీజీ గెటప్లో ఉన్న ఫోటో చూపించి ఆ వ్యక్తిని అడిగాడు కృష్ణ. తెలియదయ్యా. నత్తినత్తిగా చెప్పాడతడు. అరే, మాటలు వచ్చేశాయే, ఇప్పుడు తెలిసేమో చూడరా అని ఆ వ్యక్తి గెటప్ మొత్తం లాగేశాడు కృష్ణ. ఊడిన గడ్డాన్ని కవర్ చేసుకుని భయంగా చూశాడతను. ఏరా, సీజనల్ బిజినెస్ బాగా నడుస్తుందా? ఓ 6 నెలలు స్వామీజీ గెటప్, ఇంకో 6 నెలలు ఈ బుడబుక్కలోడి గెటప్ వేశావు. నెక్స్ట్ సీజన్ ఇదే కంటిన్యూ చేస్తావా లేక కొత్త ప్లాన్ ఏమైనా ఉందా? అని కిందేసి కుమ్మేశాడు కృష్ణ. మౌనిక ఎంతైతే కన్నీళ్లు పెట్టిందో అంత బదులిచ్చేశాడు కృష్ణ. వాడిని కొట్టి ఇంటికి తీసుకొచ్చాడు. అదే సమయానికి రాజేశ్వరి మౌనికపై చేయెత్తింది. వెంటనే ఆవిడ్ని అడ్డుకున్నాడు కృష్ణ. శభాష్ కృష్ణ, ఇన్నాళ్లకి నీ ఉనికి బయట పెడుతున్నావు అని సమర్థించాడు ప్రతాప్. ప్రతాప్, కొడుక్కి అలాగేనా చెప్పేది? తల్లిదండ్రులకు ఎదురు చెప్పకూడదని నేర్పించాలి అని ప్రతాప్ వంక కళ్ళురిమి చూసింది రాజేశ్వరి. అమ్మా, నేనేం చిన్నపిల్లాడిని కాదు. నాన్న నువ్వు నాకు నేర్పించడానికి. ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలకి ఓ వయసు వరకు ఎలా బ్రతకాలో నేర్పిస్తారు. ఓ వయసు వచ్చాక సలహాలిస్తారు. అంతేకాని
అడుగడుగునా అధికారం చెలాయించరు. అని ఘాటుగా చెప్పాడు కృష్ణ. కొడుకు అంత గట్టిగా మాట్లాడుతుంటే తట్టుకోలేకపోయింది రాజేశ్వరి. బింకంగా నిలబడి చూస్తూ ఉండిపోయింది అతని వైపు. ప్రతాప్ మధ్యలో కలగజేసుకోలేదు. కృష్ణ మాటలు సూటిగా రాజేశ్వరికి తగలాలని మౌనంగా ఉన్నాడు. మాట్లాడమ్మా, నీ మాటే నెగ్గాలని పంతంతో పక్కవారి జీవితాన్ని శాసిస్తున్నావని నీకు తెలుస్తుందా? అని నిలదీశాడు కృష్ణ. కృష్ణ, నేను వారసుడి కోసమే చేశానిదంతా. మన వంశం ముందుకు వెళ్లాలని స్వార్థం మాత్రమే నాది అని సమర్థించుకోవాలని చూసిందావిడ. విరక్తిగా నవ్వాడు కృష్ణ. లేదమ్మా, నీలో స్వచ్ఛమైన స్వార్థం ఉంటే నేను ఒక్క మాట మాట్లాడేవాణ్ణి కాదు. కానీ నీలో నువ్వు మాత్రమే బాగుండాలనే స్వార్థం ఉంది. డబ్బు కోసం ఎంతకైనా తెగించే స్వార్థం ఉంది. ఆ స్వార్థం నాకు నా భార్యకు ఎలా ఎఫెక్ట్ అయిందో తెలుసా? అని మౌనిక వైపు చూశాడు. అప్పటికే ఆమె కంట్లో నీళ్లు చేరిపోయాయి. ఆనందమో బాధో కూడా తెలియదు. తన భర్త మొదటిసారి నిజం కోసం నిలదీశాడు. ఈ సమయం కోసం ఎన్నాళ్ల నుంచి వేచి చూసిందో. కొడుకు మొహం మీద నువ్వు డబ్బు మనిషివమ్మా అంటే సిగ్గేసిందామెకి. ముఖాన్ని నేలకి తిప్పేసింది. ఏమ్మా, ముఖమెందుకు కిందకు పెట్టావు? నువ్వు చేసింది నాకు తెలిసిపోయిందనా? నిజమేంటంటే నాకు నీ ప్రతి అడుగు తెలుసు. మాట్లాడకపోవడానికి కారణం నాన్నకి పట్టిన గతే పట్టిస్తామని భయపడ్డాను. మౌనికను నువ్వు ఎన్నన్నా సరే నేను నోరు మెదపకుండా ఉండటానికి కారణం కూడా అదే. తనని మరింత టార్చర్ చేస్తావని భయపడ్డాను. తల్లి ముందుకు వచ్చి చెప్పాడు కృష్ణ. రాజేశ్వరికి నోట మాట రాలేదు. కడుపున పుట్టినవాడు కూడా భయపడేలా ఉందా నా ప్రవర్తన అనిపించిందావిడికి. కృష్ణ, ఈ దెబ్బతో ఆ స్వామీజీ భాగవతం కూడా చెప్పి మీ అమ్మ కళ్ళు తెరిపించు. రాజేశ్వరిని కోపంగా చూశాడు ప్రతాప్. భాగవతమా అంటూ అయోమయంగా చూసింది రాజేశ్వరి. స్వామీజీ స్వామీజీ అని వాడెవడ్నో బాగా నమ్మావు కదమ్మా, ఎలా నమ్మావు? కళ్ళు చిన్నవి చేశాడు కృష్ణ. ఏడాది క్రితం మీ నాన్న మంచాన్ని పడకముందు మన మహల్ గ్రంథం పట్టుకుని వచ్చారు. మన పూర్వీకుల గురించి అన్ని నిజాలే చెప్పారు. అలా స్వామీజీ చెప్పేవి జరిగాయని నమ్మాను. ఏమైంది కృష్ణ? అందర్నీ మార్చి మార్చి చూడసాగింది రాజేశ్వరి. రంగయ్య అని ఇంటి పనివాడిని పిలిచాడు కృష్ణ. బుడబుక్కలోడి వేషంలో కుక్కలు చింపిన విస్తరిలా ఉన్న స్వామీజీని తోసిపడేశాడు రంగయ్య. వీడెవడో తెలుసా అమ్మా? నువ్వు ఆరాధించి వాణ్ణి నమ్మి నా భార్యను అనుమానించి దేవుడి స్థానమిచ్చావే, వాడే వీడు. కోపం కంట్రోల్ అవ్వక వాణ్ణి మరో 2 తన్నాడు కృష్ణ. రాజేశ్వరి బుర్ర ఒక్కసారిగా గిర్రున తిరిగిపోయింది. ఎంత నమ్మింది? అతని మాటల వల్ల భర్తకి యాక్సిడెంట్ చేసింది. కోడల్ని చిత్రహింసలు పెట్టింది. తమ ఇంటి రక్తాన్ని అనుమానించింది. కొడుక్కి 2వ పెళ్లి చేయడానికి సిద్ధపడింది. 1 2 చేసినవి అన్ని ఘోరాలే. ఇతను నిజం స్వామి కాదా? ఒక్కో పదం కష్టంగా పలుకుతూ అడిగింది రాజేశ్వరి. కాదు రాజేశ్వరి, పేరడీలు చెప్పుకునేవాడు వీడు. ఆ వ్యక్తిని చూసి పైకి లేపాడు ప్రతాప్. చెప్పరా, మహల్కి ఎలా వచ్చావో, ఎందుకొచ్చావో? గదిమాడు కృష్ణ. క్షమించండి అమ్మగారు, నా పేరు ధనికయ్య. మాది పక్క ఊరు. ఊరి చెట్టు కింద చిన్న పేరడి కథలు చెప్పుకుంటూ ఉండేవాణ్ణి. అక్కడికి మా ఊరి జమీందారు గారు వచ్చేవారు. అతను ఈ మహల్ పెద్ద జమీందారు గారు గాఢ స్నేహితులని చెప్పారు. నేనొక రోజు బుడబుక్కలవాడి గెటప్లో ఆ జమీందారు ఇంటికి వెళ్ళి మొత్తం తెలుసుకుని వస్తూ వస్తూ మీ మహల్ గ్రంథం అతని దగ్గర ఉంటే దొంగలించేశాను. తరువాత స్వామీజీ గెటప్లో మీ దగ్గరికి వచ్చి అక్కడ తెలుసుకున్నదే చెప్పాను. తప్పొప్పుకొని తలదించుకున్నాడతడు. ఓరి సచ్చినోడా, నన్ను ఇంత మోసం చేస్తావా? అని వాణ్ణి 2 పీకి గొడ్ల చావిడిలో పడేసింది రాజేశ్వరి. నిజాలు తెలిసాక ఎవరికి మొహం చూపించలేకపోయిందావిడ. గదిలోకి వెళ్ళిపోయి ఆ రోజంతా గదిలోనే ఉండిపోయింది. ఆమెలో మార్పు వచ్చిందని అందరికీ అర్థమై సంతోషపడ్డారు. కాస్త టైం ఇస్తే సెట్ అవుతుందనుకొని ఒంటరిగా వదిలేశారు. ఏమండి, మీతో మాట్లాడాలి, రూమ్కి రండి అని కోపంగా కృష్ణని పిలిచింది మౌనిక. చెప్పండి మేడం, ఎందుకు ఆ కోపం? ఆమె వెనకే గదిలోకి వచ్చాడు కృష్ణ. ఇన్ని తెలుసు కదా, అయినా 2వ పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యారు. మావయ్య ఆపకపోయి ఉంటే తాళి కట్టేసేవారు కదా అని తన అనుమానాన్ని బయటపెట్టింది మౌనిక. మీ మావయ్య ఆపకపోయి ఉంటే ఇంకెవరూ ఆపరనుకున్నావా ప్రియమైన భార్యామని? ఆఫీస్ నుండి రమ్మని అర్జెంట్ కాల్ వచ్చేది.
తప్పించుకొని వెళ్ళిపోయేవాణ్ణి. ఇంటికి రాకుండా అట్నుంచటి క్యాంప్ ప్లాన్ చేసుకున్నాను. ఆమె చెంప చిన్నగా తట్టాడు కృష్ణ. నిజంగా మీరు చెప్పేది నమ్మొచ్చా? చిరుకోపంగా అడిగింది మౌనిక. నమ్మడం నమ్మకపోవడం నీ ఇష్టం. భుజాలెగరేశాడు. చాలా డౌట్స్ ఉన్నాయి నాకు. బుంగమూతి పెట్టిందామె. చెప్పు, తీరుస్తాను. ఆమె భుజంపై తీరిగ్గా చేయి ఆనించాడు కృష్ణ. మీ అమ్మగారు వారసుడు కావాలనే కోరిక తీరుస్తా అన్నారు. ఎలా తీరుస్తారు? స్వామీజీ మాటల ప్రకారం మనకి అమ్మాయి పుట్టుంటే అని తన అనుమానాన్ని బయటపెట్టిందామె. అప్పటికి స్వామీజీ దొంగ స్వామీజని కృష్ణకి తెలియదు. ఫస్ట్ అమ్మలాగే నేను కూడా స్వామీజీ మాటలు నిజమని అనుకున్నాను. కానీ ఇంకో పెళ్లి చేసుకోవడం, రెండో భార్య కావాలనుకోవడం నా మైండ్లో లేదు. మనకు అమ్మాయి పుడితే ఒక బాబును దత్తత తీసుకునే ఆలోచన ఉంది నాకు. అదే చేసేవాణ్ణి. తాను అనుకున్నవన్నీ మౌనికకి వివరించాడు కృష్ణ. ముందే ఇవన్నీ చెప్పొచ్చు కదండి. చాలా బాధగా అనిపించింది నాకు. మీకు తెలుసా, ఒకరోజు అమ్మా నాన్న వస్తే ఇక్కడి నుంచి రానని పంపించేశాను. వాళ్ళు నా గురించి బాధపడుతూ ఉంటారు అని ఏడవసాగింది. నేను అత్తయ్య మావయ్య ఇంటికి వెళ్ళి వాళ్ళకి మొత్తం చెప్పేసొచ్చాను. నువ్వు బాధపడకు, వాళ్ళు సంతోషంగానే ఉన్నారు. మౌనిక కళ్ళు తడిచి దగ్గరకు తీసుకున్నాడు కృష్ణ. అంతలోనే కృష్ణబాబు అని పార్వతి గొంతు వినపడింది. ఆమె గొంతులో కంగారు గమనించి ఒకరినొకరు చూసుకుని పరుగున కిందకు వెళ్లారు కృష్ణ, మౌనిక. గుండె పట్టుకుని పడిపోయింది రాజేశ్వరి. పశ్చాత్తాపంతో మూలిగిన ఆవిడ మనసు బరువు మోయలేకపోయింది. ముఖ్యంగా మనవళ్ల విషయంలో గిల్టీ ఫీలింగ్ ఎక్కువైపోయింది. వెంటనే రాజేశ్వరిని హాస్పిటల్కి తీసుకుని వెళ్లారు. సమయానికి తీసుకొచ్చారు అని ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాడు డాక్టర్. పిల్లలతో సహా అందరూ హాస్పిటల్కి వచ్చేశారు రాజేశ్వరి కోసం. 2 గంటలు నిరంతరాయంగా ట్రీట్ చేసి పర్వాలేదని చెప్పాడు డాక్టర్. ఎట్టకేలకు రాజేశ్వరి ప్రాణాలతో బయటపడింది. ఎప్పుడూ హుందాగా దర్పాన్ని చూపిస్తూ ఉండే రాజేశ్వరిని ఆ విధంగా చూడలేకపోయారందరూ. మౌనికైతే ఏడ్చేసింది రాజేశ్వరిని అలా చూసి. ఎందుకే ఏడుస్తున్నావు? నేను పోతే నీకు టార్చర్ తప్పుండేది కదా అని రాజేశ్వరి కూడా కళ్ళంట నీళ్లు పెట్టుకుంది. మీరు మారాలనుకున్నాను, కానీ మీరు ప్రాణాలతో ఉండకూడదని ఎప్పుడూ అనుకోలేదు మేడం. వెక్కెళ్ళు పెడుతూ చెప్పింది మౌనిక. మేడం ఏంటే మేడం? ఇంతకు ముందు అత్త అని పిలిచావు కదా? గద్దించింది రాజేశ్వరి. పిలవమంటారా? చిన్నగా నవ్వింది మౌనిక. అవునన్నట్టు తల ఊపి మౌనికను దగ్గరికి తీసుకుంది రాజేశ్వరి. అత్తాకోడళ్ల ప్రేమని చూస్తూ ఉండిపోయారు కృష్ణ, ప్రతాప్. మీ మనవళ్ళకి మీరే పేరు పెట్టాలి పంతంగా అడిగింది మౌనిక. ఇంకా పెట్టలేదా అని ఇబ్బందిగా అడిగింది రాజేశ్వరి. ఆ ఇంట్లోనే ఉంటూ ఎంత మూర్ఖంగా ప్రవర్తించిందో అర్థమైందామెకి. మౌనిక అడిగినట్టే మనవళ్లకి గ్రాండ్గా నామకరణం చేయడానికి సిద్ధపడి అన్ని ఏర్పాట్లు చేసింది రాజేశ్వరి. ఆ ఫంక్షన్కి రామయ్య, జానకమ్మలను స్వయంగా వెళ్లి క్షమాపణలు అడిగి మరీ పిలిచిందావిడ. రాజేశ్వరిలో మార్పు చూసి వాళ్ల ఆనందానికి హద్దే లేదు. ఏ తల్లిదండ్రులకైనా పిల్లలు సంతోషంగా ఉండటమే కదా కావాలి. దగ్గరి దూరపు బంధువులందరి మధ్య రాజ్ ప్రతాప్, ఈశ్వర్ ప్రతాప్ అని మనవళ్లకి నామకరణం చేసింది. నామకరణం చేసింది రాజేశ్వరి అయినా ఆ పేర్లు నిర్ణయించింది మాత్రం మౌనిక, కృష్ణ. మహలంతా అందరి నవ్వులతో కళకళలాడుతుంటే రాజేశ్వరి అని పిలిచాడు ప్రతాప్. హా చెప్పు ప్రతాప్ అని సౌమ్యంగా పలికింది రాజేశ్వరి. మౌనిక పట్టుకొని నిలబడ్డ మహల్ తాళాలు ఇచ్చుకుని మనస్ఫూర్తిగా రాజేశ్వరి చేతిలో పెట్టాడు. ప్రతాప్ అని కన్నీళ్లతో చూసింది రాజేశ్వరి. ఇప్పుడు నువ్వు బాధ్యతలు తీసుకోవడానికి అర్హురాలివే రాజీ అని కళ్ళు తుడిచి దగ్గరికి తీసుకున్నాడు ప్రతాప్. హ్యాపీనా మేడం అని పెద్ద కొడుకుని ఎత్తుకున్న కృష్ణ చిన్న కొడుకుని ఎత్తుకొనున్న మౌనికను దగ్గరికి లాక్కున్నాడు. హాయిగా అతని గుండెల్లో ఒదిగింది మౌనిక. అహంకారం, డబ్బు చాలా ప్రమాదకరమైనవి. మనిషిని ఎంతకైనా దిగజార్చేస్తాయి, విలువలు పోగొట్టుకునేలా చేస్తాయి. రాజేశ్వరికున్న డబ్బుపై వ్యామోహం ఒక పేరడి చేతిలో మోసపోయేలా చేసింది. ఆమెకున్న అహంకారం భర్త, కొడుకు దృష్టిలో దిగజారేలా చేసింది. వాటికి దూరంగా ఉంటే అన్నీ సంతోషాలే. కథ సుఖాంతం.